ఎవరిలో అయితే అన్ని జీవరాశులు నిండుండయ్యో, అన్ని జీవరాశుల్లో ఎవరైతే ఉండారో వారే పత్రిగారు. అలాంటి పత్రిగారికి మనం నమస్కారం చెప్పుకుందాం. అలాంటి పత్రిగారితో పాటు ఎన్నో సంవత్సరాలు ఆయనతో కలిసి ఉండ మా పెద్దన్న జక్క రాఘవరావు గారికి చెప్పుకోవాలి. అట్లనే మన హనుమాన్ చాలీసాలో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అని ఆంజనేయ స్వామి అంటారు. అలానే ఇది ఒక మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు. ఈయన రాఘవుడు, ఈయన హనుమంతుడు అనమాట. వారు ఏం చేయాలన్నా కూడా వీరు కలిసి వచ్చి చాలా చేస్తారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంక మా కిషన్ రెడ్డి గారు డయాన్ ఆఫ్ వరంగల్ డయాన్ ఇస్ బిఫోర్ అస్. పెద్దవాడు చాలా చాలా బ్రహ్మాండం వర్క్ చేస్తున్నారు. మీరందరూ ఇలా వస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అట్నే మహాతల్లి మా కళాలక్ష్మి గారు, వారు అక్కడే కాదు, వారితో తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంత ఈరోజు 9వ తారీఖు, వారు 6వ తారీఖు మొదలు పెడితే ఇప్పుడు ఇక్కడికి వచ్చారనమాట. అంకా సార్ మా ఇంకా హనుమంతరావు గారు, అంటే నా పేరని కాదు, ఈయన పాలవంచ బ్రహ్మాండం తీసుకొచ్చారు. ఈయన బ్రహ్మాండంగా పనిచేస్తారు అని ఏం చెప్పుకోడు, కామ్గా ఉంటాడనమాట. అన్ని పనులు చేస్తుంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలా వెళ్తే ఇక్కడ రెడ్డి గారు, మా గంగారెడ్డి గారు, ఈ గంగారెడ్డి గారితో పాటు నిజామాబాద్ నుంచి ఇంకొక రాజుగారు ఉంటారు. ఈయనన్నిటికీ ఆయన చేస్తున్నారు. అందుకని వాళ్ళిద్దరిని మనం రెడ్డి రాజులు అని పిలుద్దాం. ఎందుకంటే చిన్నప్పుడు మా స్కూల్లో కాలేజీలో మాకు రోజ్ రెడ్డి అని ఉండేవాడు నా పక్కన, ఎప్పుడు నా పక్కన ఉండేవాడు. మా టీచర్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరు రాజు ఎవరు రెడ్డి రాజు అని చెప్పి అనుకొని, అదే ఓ పని చేద్దాం, మీ ఇద్దరికి ఒక పేరు పెడతామని చెప్పి రెడ్డి రాజులని పెట్టారనమాట, రెడ్డి రాజులని. అందుకని ఈ రెడ్డి గారు పక్కనే రాజుగారు ఉన్నారు. అందుకని వాళ్ళిద్దరిని కలిపి చాలా చాలా సర్వీస్ చేస్తున్నారు. మా వెంకటేశ్వర గారు ఎక్కడెక్కడ ఉండారు. అట్నే మీరు సార్, థ్యాంక్ యూ. పాలవంచ, అదే మీ పాలవంచ గ్రూప్ అంతా ఓకే, థ్యాంక్ యూ అని కూర్చోండి. మాస్టర్స్, ప్రతి మనిషిలో కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఎంత ఉంటే మీకు అంత వస్తుంది. ఇది నా మాట కాదు, యేసుక్రీస్తు కూడా చెప్పాడు సువార్తలో, మీకు ఎంత ఉంటే, మీరు ఎంత ఇస్తే అంత తిరిగి వస్తుంది. అట్టనే బైబిల్లో చెప్పారు మీకు అట్నే ఖురాన్లో చెప్పారు. మీకు అల్లా ఏమంటాడంటే, మీకు ఎంత ఇస్తే మీరు అంత తిరిగి వస్తుంది. అట్నే మన ఇతిహాసాల్లో ఎంత ఉంటే, ఎంత మీరు ఇస్తే అంత తిరిగి వస్తుంది. అదే కృతజ్ఞత. చూడండి, పత్రిగారు ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు జాబ్ వదిలిపెట్టి ఏమి లేకపోయినా కూడా రిజైన్ చేసేసి ఈ ప్రపంచానికి మనం ఉపయోగపడాలి, ఎంతోమంది ధ్యానాలు చేద్దాం, ఎంతోమంది రోగాలను తగ్గిద్దాం, ఎంతోమందిని మెచ్యూర్ చేద్దామనే సంకల్పంతో ఆయన జీవితాన్ని మొత్తం సాక్రిఫైస్ చేసి వచ్చేసి మనకు అందించారు. మరి మన కృతజ్ఞత ఏం చేయాలి సార్? ఎందుకంటే మన ఇతిహాసాల్లో కూడా కృతజ్ఞత ఎక్కడ పట్టినా ఉంది. ఉదాహరణ, హనుమాన్ చాలీసా తీసుకుందాం. అందుట్లో 8వ చౌపాయి ఉంటుంది. ప్రభు చరిత్ర సునువేకో రసియా, రామ లక్న సీతా మన బసియా అంటాడు. తులసిదాస్ గారు ఆంజనేయ స్వామి మీద రాసిన హనుమాన్ చాలీసాలో ప్రభు చరిత్ర సునువేకో రచయా, ఓ ఆంజనేయ ప్రభు చరిత్ర సునువేకో రచయా, నువ్వు ప్రభు చరిత్రను ఇంటానికి అతుతపడేవాడా, రామ లక్న సీతా మన బసియా. చూడండి, మీరు చాలామంది రాంగ్ చెప్తున్నారు. ఎక్కడ ప్రభు చరిత్ర సునువేకో రసియా, రాముడి యొక్క చరిత్ర ఇంటానికి అతుతపడే ఓ హనుమా. ఇప్పుడు చాలామందికి నెక్స్ట్ పాయింట్ వస్తున్నాం. ఆంజనేయ స్వామి మనసులో ఎవరుంటారు? రాముడు అంటారు. మరి సీత రామ లక్ష్మణ మనసులో ఎవరుంటారు? ఆంజనేయ స్వామి. అందుకని అక్కడ ఏమంటాడు తెలుసా అండి మీకు? ప్రభు చరిత్ర సునువేకో రచయా, రామ లక్న సీత మనమసియా, రామ లక్ష్మణ సీత యొక్క మనసులో ఉండే ఓ హనుమంత. ఆలోచించండి మాస్టర్స్, ఇదంతా కృతజ్ఞత. రాముడు వారు
ఆంజనేయ స్వామి చేసిన పనికి కృతజ్ఞతగా ఆయన మనసులో ఉన్నారు. ఎంతోమంది ఋషులు, ఎంతోమంది మహాయోగులు తపస్సు చేస్తారు, ఓ రామా నువ్వు వచ్చి మా ఉదయంలో ఉండాలి అని. కానీ ఆ ఉదయంలో ఎవరుంటారు? ఆంజనేయ స్వామి. అది ఎలా అయింది పాసిబుల్? కృతజ్ఞత. మరి ఈ మహానుభావుడు మన పత్రి గారు చేసిన దానికి మనం ఎలా కృతజ్ఞత చూపించాలి? 2017 డిసెంబర్లో ధ్యాన మహాచక్రం జరుగుతుంది. కూర్చున్నాం ఇద్దరం పక్క పక్కన. మరి ఎందుకో నా అదృష్టం, పత్రి గారు ఎప్పుడు నన్ను స్వామి అని పిలుస్తారు. మరి ఈ సందర్భంలో నేను ఇద్దరికి కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత ఒకటి, మా సుబ్బరాజు గారు ఉన్నారు, మా బావగారు భద్రాచలంలో. ఆయన ఎప్పుడు ఏం చేశారంటే, అరే బాబు హనుమంత్ ఒకసారి వెళ్ళు, అక్కడ పత్రి గారు ఉన్నారు, అక్కడ మెహదీపట్నంలో స్పిరిచువల్ ఇండియా ఉంది, కలువు అని. నేను అప్పటికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్, క్యాబినెట్ ర్యాంక్. అరే బాబు నాకు టైం లేదు, నువ్వు ఎన్ని ఈ ఫిట్టింగ్ పెడతావేంట్రా బాబు నువ్వు అని చెప్పేవాడు. నేను ఎల్లు 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 అని చెప్పేవాడు. అది ఎక్కడ అని ఏం చేశాడు, మా ఇంకో బావగారు ఉన్నారు వెంకటేశ్వర్ని, ఆయన పంపించేసి ఆ వెంకటేశ్వర గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ చూపించారు. బాబా ఇదే స్పిరిచువల్ ఇండియా, దీంట్లో పత్రి గారు ఉంటారని చూపించి వెళ్ళిపోయారు. దాని తర్వాత నేను అక్కడ అడిగాను, ఎవడు స్వామి అంటే అక్కడ మల్లికార్జున ఒక అతను ఉన్నాడు. ఎవరంటే పత్రి గారు అండి. ఏం చేస్తారు ఏంటి మొత్తం చెప్పుకొచ్చారు. సార్ ఉండారా? ఇప్పుడు లేరు. అరే మల్లికార్జున నువ్వు ఎక్కడ ఉంటావు అయ్య బాబు? ఇలా విజయనగర కాలనీ ఉంటావు. విజయనగర కాలనీ ఎక్కడ ఉంటావు? చూస్తే వాడు మా ఇంటి ఎదురుగానే ఉంటాడు. చూడండి, కోయిన్సైడ్. సో ఈ సందర్భంలో కృతజ్ఞత అని మారు పేరుకి సుబ్బరాజు గారికి భద్రాచలం చెప్పాలి, వెంకటేశ్వరులకు చెప్పాలి, ఆ మల్లికార్జునకి చెప్పాలి. ఓకే, ఆ సీన్ అయిపోయింది. దాని తర్వాత చెప్పాను, అయ్య బాబు పత్రి గారు వచ్చినప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేయి, నేను వచ్చి కలుస్తాను. వెళ్ళాను, చెప్పారు పత్రి గారు వచ్చారండి, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ఉంది, దాన్ని కరెక్షన్ చేస్తున్నారు, ఒక 1 అవర్ పడుతుంది, మీరు రావచ్చు అన్నారు. వెళ్ళాం. వెళ్ళి సారు లోన్ పని చేసుకుంటున్నారు, నేను వెయిట్ చేస్తాను, ఏం కాదు వెయిట్ చేస్తాను చెప్పా. బయట నుంచున్నా. ఈ మాట తెలిసి సార్ బయటకు వచ్చారు. బయటకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిలా చూసి, స్వామి మీరు మా ట్రస్ట్లోకి రావాలి కదా అన్నారు. ఇదేంటి ఫస్ట్ టైం కలిశాను, ఏం అడగలేదు, మా ట్రస్ట్కి రమ్మంటున్నారు, ఏం చేయాలి? పెద్దవారు గురువారు ఓకే సార్ అన్నాం. అలా అన్న తర్వాత నెక్స్ట్ రోజు గోగినేని సురేష్ బాబు గారు అక్కడ కర్తాల ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా ఉండారు. ఆయన వచ్చి సార్ మీ పర్టికులర్స్ కావాలి అని చెప్పి తీసుకొని వెళ్ళారు. అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ ఆఫ్ జర్నీలో ఇప్పుడు వస్తున్నా మన ఛానల్కి, మన పిఎంసికి ఇలా కూర్చున్నాం. చెప్పాక అదృష్టం ఏంటంటే ఆయన ఫస్ట్లో నా స్వామి అని పిలిచేవారు. కూర్చున్నాం ఇద్దరం, ధ్యానమా చక్రం వర్క్ జరుగుతున్నాయి. లేచి గురు బాబు రాము స్వామి గారు రండి అన్నారు. మిమ్మల్ని కాదు, కూర్చోండి. ఇలా పెట్టుకొని ఇలా వెళ్తున్నాం. ఎందుకంటే నాకు కోరిక ఉంది, చేసి పెడతావా అని. అయ్యా మీరు జగద్గురువు, మీకు నీ కోరిక తీర్చడం ఏంటంటే, కాదు నీ వల్ల అవుతుంది, చెయ్యాలి. ఏం చెయ్యాలి? మనం ఎంతో కంటెంట్, ఎంతో గురువుల కంటెంట్, మన కంటెంట్ ఇలా ఉంది, ఇది మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఏం కావాలి సార్ మీకు? నాకు ఛానల్ కావాలి. ఢిల్లీలో అడిగా, బాంబేలో అడిగా, కలకత్తాలో అడిగా, మద్రాసులో అడిగా, అందరూ కష్టం అంటున్నారు. సార్ మీ ఎనర్జీ ఉంటే, మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇలా అయిపోతుంది సార్. అయిపోతుంది సార్ అని అలా నడుచుకుంటూ మనం కర్తాల ట్రస్ట్లో ఆ పచ్చిక బయలు నడుచుకుంటూ వెళ్తున్నాం. చెప్పండి సార్ ఏం కావాలి? ఇప్పుడు పేరు ముందు గవర్నమెంట్లో ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్లో ఫస్ట్ పేరు అప్రూవ్ అవ్వాలి. ఏం పేరు కావాలి సార్? మన మూమెంట్ పిఎస్ఎస్ఎం కదా, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కావాలి అని చెప్పారు. సరే సార్, అక్కడి నుంచి మా ఆఫీసులో మాకు 2 పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు. ఒకటి రజియా మేడం, 2 మోహిత్ కుమార్. వాళ్ళు బాగా పనిచేసి నాకు టైం ఇస్తున్నారు, అందుకని నేను ఇక్కడ రావడం జరుగుతుంది. సో అయిపోతే మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, అరే బాబు ఒక నేము రిజర్వ్ చేయాలి అంటే, ఏంటి సార్? పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. సార్ అలా ఒప్పుకున్నారు సార్. పి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి అని అడుగుతారు. అంటే ఇక్కడ గురుగారు, అయ్యా బాబు మీకు తెలియదు, మీకు అప్లై చేయండి.
అప్లై చేసాం. ఎప్పుడు అప్లై చేసాం? 17 డిసెంబరు మధ్యాహ్నం ఎప్పుడు అప్లై చేసాం. ఎన్ని రోజులు పడుతుంది నేమ్ రావాలంటే? ముందు నేమ్ రావాలి కదా, తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక 1 వీక్ పడుతుంది సార్. నెక్స్ట్ రోజు నైట్ ఆఫీస్కి వెళ్ళానండి. నెక్స్ట్ రోజు 18వ తారీఖు, 17 తారీఖు అయితే 18వ తారీఖు మార్నింగ్ 11 o'clockకి పేరు ఏమీ అబ్జెక్షన్ పెట్టకుండా రైజ్ ఇచ్చేశారు. దట్ ఈస్ వాట్ ఈస్ పత్రేజీ. దట్ ఇస్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ పత్రేజీ. దట్ ఇస్ వాట్ ద విజన్ ఆఫ్ పత్రేజీ. వాట్ ద కెపాసిటీ ఆఫ్ ది పత్రేజీ. అక్కడి నుంచి ఫోన్ చేశా, పక్కన ఎవరు ఉంటే చెప్పి, సార్ పేరు వచ్చేసిందా? అట్లా నువ్వు కట్టాలి, ఈరోజు రావద్దు, మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చెయ్యి అని చెప్పి మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కంపెనీ రిజిస్ట్రేషన్ పంపించాం. ఇప్పుడు ఎంత టైం పడుతుంది సార్? మినిమం 1 వీక్ 10 days పడుతుంది సార్. ఏదైనా పేరెంట్ టక్కన వచ్చింది, సరే బాబు నువ్వు అక్కడే ఉండి చేసేయి అన్నారు. చేసేసాం. ఎప్పుడు? 18వ తారీఖు. మీరు ఆశ్చర్యపోతారు, 21వ డిసెంబరు 11 o'clockకి కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే చూడండి ఆయన పవర్ ఏంటో, ఆయన ఇమేజ్ ఏంటో, ఆయన ఏ లెవెల్కి వెళ్తే చూడండి. మరి ధ్యానమా చక్రం స్టార్ట్ అవ్వాలి 21st. నువ్వు వచ్చే బాబు ఎమ్మట వచ్చేసి అన్నారు. వచ్చేసాం. 21st డిసెంబర్ సాయంత్రం ధ్యానమా చక్రంలో అనౌన్స్ చేశాం. అది అయ్యింది. ఏంటి? మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. అప్పుడు వచ్చింది ఏం చేయాలి అని. సార్ ముందు మన ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయాలి. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? మన పిరమిడ్ ఛానల్ కదా, అందుకని పిఎంసి పెడదాము, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని పెడదామన్నారు. సో అది పెట్టినప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ పిఎంసి అనేది మన దేశంలో ఎవరు ఉపయోగించకూడదు. దానికి ఏం చేయాలి? ఎమ్మడే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, పిఎంసి ట్రేడ్ మార్క్. ఈ దేశంలో ఎవరు పిఎంసి అనే మాట ఉపయోగించడం లేదు. అది పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. కానీ లోనికి వెళ్తే ఏమవుతుంది సార్? మనం చాలామంది లైక్ చేసామనుకోండి, ఇంట్లో అమ్మాయిని లైక్ చేసామనుకోండి, ఏం పిలుస్తాం? బుజ్జే కన్నా విన్నా అని పిలుస్తాం కదా. అట్నే మన పిఎంసిని పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్, పిఎంసి. ఇంకోటి, పత్రి గారికి ప్రకృతి అంటే ఇష్టం కదా, ప్రకృతి మెడిటేషన్ ఛానల్ కూడా అనొచ్చు పిఎంసి అంటే. ఇంకొకటి, ఈ తల్లులందరూ ఇక్కడ ఉన్నారు, అమ్మా పిరమిడ్ మదర్ ఛానల్, అవునా కదా? ఇంకా అంతగా చెప్పమంటారా? పిఎంసి పిరమిడ్ మన ఛానల్, అవునా కదా? సో మన ఛానల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మన ఛానల్ మనం ఎలా కాపాడుకోవాలి? మన ఛానల్ని మనం ఎలా 10 మందికి చెప్పుకోవాలి? ఈ రోజుల్లో 124 కంట్రీస్లో మన ఛానల్ నడుస్తుంది మాస్టర్స్. ఎంతోమందికి జ్ఞానం, ఎంతోమందికి హెల్త్, ఎంతోమందికి ఇస్తుంది. అలాంటి ఛానల్లో మీరు భాగస్వాములు అయ్యారు మాస్టర్స్. ఎంత అదృష్టవంతులు మీరు! ఎంత పుణ్యం చేయబోతే మీరు ఇక్కడ ఉండలేదు మాస్టర్స్. నమ్మినా నాకు పైన ఎవరు ఏం చెప్పినా పిఎంసి ఆగదు మాస్టర్స్. ఎందుకంటే ఆయన కెపాసిటీ అలాంటిది, ఆయన వైబ్రేషన్స్ అలాంటిది, ఆయన బ్లెస్సింగ్స్ అలాంటిది. ఏం కాదు. చాలామంది అంటారు, సార్ హనుమంతరాజు గారు, సార్ కూడా చెప్పారు, హనుమంతరాజు గారు ఉంటారు కాదు, హనుమంతరాజు గారు వాళ్ళు నడుస్తుంది కాదు. హనుమంతరాజు పత్రి గారి చేతిలో ఒక గెరెట్ లాంటోడు, ఒక స్పూన్ లాంటోడు. అక్కడ ఇందాక మనకు స్పూన్ ఇచ్చారు కదా, ఆ స్పూన్కి ఏముంది? వాళ్ళు మనకి ఏం పెట్టారు? ఉప్మా పెట్టారు. ఉప్మా టేస్ట్ పెట్టాడు రాజుగారు. ఆ ఉప్మా మన గొప్పటి కాదు, మన చిన్న స్పూన్, మనం స్పూన్ గొప్ప ఏముంది? అది పెట్టిన వాళ్ళు గొప్ప, మా శ్రీలక్ష్మి కానీ మా రాజుగారు కానీ. అట్నే మనకి అవకాశం ఇచ్చారు మాకు ఇక్కడ. అందుకని మనం ఏం చేయాలి? ఇలా చేసుకొని 2018లో ఆగస్టులో ఏం చేయాలి? బిల్డింగ్ చూసాం తరగలన్నీ. ఆఖరికి ఒక బిల్డింగ్ దొరికింది. ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో చూసాం. సార్ చాలా నచ్చింది, చాలా బాగుంది, అక్కడ తీసుకుందాం అన్నారు.
అది ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్ ఇనాగ్రేట్ చేయమన్నారు, ఆయన చేశారు. చేసి సెకండ్ ఫ్లోర్ కూడా, థర్డ్ ఫ్లోర్ కూడా వస్తున్నాయి మనకు అన్నారు. దాని కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వచ్చేసి మంచి అతను, ఆ రెడ్డి గారు, జయేందర్ రెడ్డి గారని, ఆయన వచ్చి బాబు థర్డ్ ఫ్లోర్ ఖాళీ ఉంది, మీకు కావాలా? తీసుకుంటాం సార్ అన్నాం. తీసుకున్నాం. ఆయన అంతకుముందు ఉన్న వాళ్ళకంటే తక్కువ రేటుకి ఇచ్చారు. దాని తర్వాత పత్రికారు అన్నారు ఇంకో ఫ్లోర్ కూడా వస్తుందయ్యా అన్నారు. దాని తర్వాత ఏమైంది? థర్డ్ ఫ్లోర్ వచ్చింది కదా, ఫోర్త్ ఫ్లోర్ కూడా వచ్చేసింది. ఫోర్త్ ఫ్లోర్లో మధ్యలో సెకండ్ ఫ్లోర్ ఉంది. ఆ సెకండ్ ఫ్లోర్లో ఏంటి? బట్టతలకి వెంట్రుకలు వేయటం. అసలుకేం తెలుసా అండి, బట్టతల ఏం తెలుసా? బట్టతల మొగోళ్ళకి చాలా అదృష్టం అండి. ఇప్పుడు వైపు వచ్చి పీకాలకు ఏం పీకుద్ది? ఏముంటుంది అక్కడ పీకటానికి ఏముండదు కదా. ఎంత అదృష్టం చెప్పండి. అందుకని ఎవరైనా బట్టతలు ఉంటే హ్యాపీగా ఉండండి, బెస్ట్. సో అది వచ్చేసింది, థర్డ్ ఫ్లోర్ వచ్చేసింది, అయిపోయింది. ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసింది, సెకండ్ ఫ్లోర్ రావాలి. ఏంటి సార్ సెకండ్ ఫ్లోర్ వచ్చేస్తుందయా అన్నారు. అది ఆ బట్టతలకి ఎంట్రుకలు ఎవరు వేసుకోవట్లా, అది ఖాళీ అయిపోయింది, అది వచ్చేసింది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో బెనారస్ సిల్క్ శారీస్ సెంటర్ ఉంది. నేను ఎమ్మటి అది వచ్చిన తర్వాత సార్ దయచేసి ఇంకేం అనొద్దు, మీరు గ్రౌండ్ ఫ్లోర్లో అడిగారనుకోండి, వద్దు. అదేంటయ్యా, గ్రౌండ్ ఫ్లోర్ చాలా అడ్వాంటేజ్ సార్ మనకి. ఎందుకంటే మన పిఎంసికి వచ్చే మన అమ్మలు లేడీస్ ఉంటారనుకోండి, వాళ్ళు షాపింగ్ కూడా అవుతుంది. కింద ఏంటి, గ్రౌండ్ ఫ్లోర్లో బెనారస్ సిల్క్ శారీస్. అమ్మ మీకు పిఎంసి రాకపోయినా కూడా వచ్చేసి ముందు అక్కడ షాపింగ్ చేసుకొని పైకి రావచ్చు. ఎంత అదృష్టం. అందుకని ఆయనకి ఏం చెప్పానంటే, సార్ దయచేసి మీరు గ్రౌండ్ ఫ్లోర్ అడగద్దు, గ్రౌండ్ ఫ్లోర్ కూడా వద్దు. ఫ్లోర్స్లో ఇప్పుడు ఉంది 120 ఎంప్లాయీస్, 120 ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్నారు. ఎంత కంటెంట్ ఉందంటే సార్ది 30,000 అవర్స్ కంటెంట్ ఉంది మన దగ్గర. అది చేసుకుంటే ఎంతో ఉంది. ఇంకా చెప్పాలంటే మనకి క్యాల్కులేట్ వచ్చింది, 124 కంట్రీస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 124 కంట్రీస్కి వెళ్ళిపోయింది. 5 కోట్ల హౌసెస్ ఇళ్లలో మన పిఎంసి నడుస్తుంది. మొన్న ఎవరు చెప్పారు, సార్ పిఎంసి అమెరికాలో ఇంకా ఫేమస్ అంటే మన ఇండియా కంటని. ఎక్కడెక్కడ పోయింది చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉంది ఇది, ఇలా వెళ్ళిపోయి. ఇదంతా పత్రికారి యొక్క పవరు. అందుకని ఇలా నడుస్తుంది. చాలామంది షేర్ హోల్డర్ షేర్స్ ఇచ్చారు, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మరి ఖర్చు పెట్టాలి కదా, కంటెంట్ చేయాలి కదా, చాలా చాలా చేయాలి కదా. ఏం చేయాలి అంటే, మీకు దయచేసి 10 సార్లు షేర్లకు వెళ్ళలేము సార్. ఏంటంటే మరి ఏం చేద్దాం, డబ్బులు వస్తాయి, మీరేమో వద్దంటున్నారు కదా, డొనేషన్ వస్తే కంపెనీ డొనేషన్ తీసుకోకూడదు అంటున్నారు కదా మీరు అన్నారు. మరి ఏం చేద్దాం సార్ అన్నారు ఆయన. ఒక ట్రస్ట్ పెట్టుకున్నాం సార్ అన్నాం. ట్రస్ట్కి అయితే డొనేషన్ తీసుకోవచ్చు. ఆ ట్రస్ట్లో ఏ డబ్బులు వచ్చినా కూడా ఆ డబ్బులు మన ఛానల్కి ఇవ్వచ్చు, ఛానల్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయొచ్చు. అంటే ఈ పిఎంసి ట్రస్టు మన పిఎంసి ఛానల్కి వెన్నుముక లాంటిది. అయిపోయిన తర్వాత సర్లేని ఆయనకి మొత్తం తీసుకొచ్చాను, తయారు చేశాం ట్రస్టు. ఎవరు, మన మీకు తాడిపత్రి కృష్ణ గారు తెలుసా, వాళ్ళ అత్తగారి పేరు, అట్నే మన మాధవి, వాణి ప్లస్ మన శేషావతారం అమ్మ, ఈ నలుగురితోటి మొత్తం చేసి ఆయనకి ఇచ్చాను. సార్ చూడండి సార్, ఈ ట్రస్ట్ బాగుంటే ఇందని. ఆయన అమ్మట పక్కన పడేసి బాగుంది కానీ అసలు లేదు కదా అన్నారు. అసలు లేదు కదా అన్నారు. ఏంటి సార్ అసలు, ఈ పేరు లేదు కదా అక్కడ అన్నారు. సార్ నేను అంత అడ్వైజర్ కదా అని. ఈ ట్రస్టు యూనివర్సల్ ట్రస్ట్ అవుతుంది, ఈ ట్రస్ట్లో నువ్వు ఉండాలి, నువ్వు ఉంటేనే ట్రస్ట్ స్టార్ట్ అవుతుంది అన్నారు సార్ అని. ఈ లోపల అక్కడ నందప్రసాద్ ఎక్కడ ఉన్నాడు పాప చనిపోయి, నవకాంత్, ఆనంద్, వీళ్ళందరూ కలిసి సార్ ఉండాలి సార్, సార్ ఉండాలి, ఉంటేనే ట్రస్ట్ చేద్దామంటే అలా కంపల్సరిగా వచ్చారు. ఓకే సార్, కానీ ఒక్కడ జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్, మీరు ఇచ్చిన ప్రతి పైసా, ఒకటి చెప్తున్నా,
ఉదయంలో చెప్తున్నానండి, మీరు ఇచ్చిన ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది. ప్రతి పైసా ఏమి నిరుపయోగం అవ్వదు. ప్రతి పైసా అన్నెస్గా స్పెండ్ చేయము. ఎందుకంటే మేమంతా ఎరుకలో ఉన్నాము. ఎరుకలు అంటే రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. లాస్ట్ కాండ ఉత్తరాకాండ. ఉత్తరాఖండ్లో 80-81 సర్గలో ఇది ఉంటుంది స్టేజ్. రాముడు అంత అయిపోయింది, పరిపాలిస్తున్నాడు బ్రహ్మాండంగా. రాముడి యొక్క గేటు దగ్గర ఒక కుక్క వచ్చి పెద్దగా అరుస్తుంది బాధతోటి. రాముడు తెలుసు ఎందుకు అరుస్తుందని. ఎమ్మటి లక్ష్మణ్ పంపించేసి, లక్ష్మణ పోయి కనుక్కో, ఆ కుక్క బాధలో ఉంది, ఆ బాధలో ఉంటే అరుస్తుంది అని. ఆయన బయటకు వచ్చి అడుగుతాడు కుక్కని, ఎందుకు బాధలో ఉండవు? ఏం లేదు, ఇలా పొద్దున్నే ఇలా వెళ్తుంటే ఒక బ్రాహ్మణుడు బిచ్చకొచ్చి నన్ను కొట్టాడు. అదే బ్రాహ్మణుని పిలిపించండి. బ్రాహ్మణుని పిలిపించారు. ఏమయ్యా కొట్టావా? అవునండి, నేను బిచ్చకు వెళ్ళాను, 2-3 సార్లు ఇటు తిరిగాను, కానీ ఎవరు బిచ్చ చేయలేదు, ఈ కుక్క ముందు అటు ఇటు తిరుగుతుందండి, కొట్టాను. రాముడు ఏమంటాడంటే, అమ్మ సరే మంచిది, నేను కొట్టాడని ఒప్పుకుంటున్నాడు కదా, ఆయనకి ఏమి శిక్ష వేయమంటావు? కుక్క ఏమంటే తెలుసా, ఆయన్ని ఒక దానికి మంచి ప్లేస్కి ఒక ట్రస్టీగా వేయండి అని. మంత్రులందరూ, ఇదేంటమ్మా పనిష్మెంట్ వేయమంటే నువ్వు ట్రస్ట్ అంటావు? ట్రస్ట్ అంటే ఏమండి, ట్రస్టీసు చూడండి మా మాస్టర్స్, ట్రస్టీసు తెలుసో తెలియకో తప్పు చేస్తే నాలాగా కుక్క జన్మ అవుతుంది, నాలాగా కుక్క జన్మ ఎత్తారు. ట్రస్టీసు తెలుసో తెలియకో ₹1 ఏమన్నా తిన్నా కూడా వచ్చే జన్మలో కుక్క జన్మ ఎత్తుతారు. పోయిన జన్మలో నేను అలా చేశా కాబట్టి నీకు కుక్క జన్మ ఎత్తాను. ఇప్పుడు ఆయన మీరు ట్రస్టీగా చేస్తే, ఏదో తప్పు చేస్తే ఆయన కూడా నాలా కుక్క జన్మ ఎత్తుతాడు. మాస్టర్స్, ఇదంతా మాకు తెలుసు, ఇదంతా మా ట్రస్టీస్కి తెలుసు, ఇదంతా ట్రస్టీస్ అవేర్నెస్ తెలుసు. అందుకని ప్రతి పైసాని జాగ్రత్తగా వాడుతున్నాం. ఈ పిఎంసి ట్రస్ట్ చెప్పా కదా, పిఎంసికి బ్యాక్ బోను. పిఎంసి దేనికి? ఈ మూమెంట్కి బ్యాక్ బోను. అంటే ఆటోమేటిక్గా ఈ పిఎంసి ట్రస్ట్ పిఎంసి ఛానల్కి వెన్నుముక. ఈ ఎన్నుముక ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బాగుంటుంది. ఈ ఎన్నుముకని ఎంత స్ట్రాంగ్ చేయటానికి మీరందరూ దోహదం చేస్తున్నారు మాస్టర్స్. అంతకంటే ఏం చెప్పాలి? థ్యాంక్స్. అంతకంటే కృతజ్ఞత మీకు ఏం చెప్పాలి చెప్పండి. ఈ ఎంటైర్ మూమెంటు ఆయన అంటారు, అదే ఈ పిఎంసి బీపీసీ అవుతుందయ్యా అని. చాలామందికి మాకు తెలుసు అది. ఎవరు ఏం చేసినా, వాణి మేడం అంటున్నారు, చాలామంది అన్నా కూడా, ఎవరు ఏం చేసినా కూడా పిఎంసి ఆగదు సార్, పిఎంసి ఛానల్ ఆగదు. ఎవరు దాన్ని వెంట కూడా పీకలేరు. ఎందుకంటే ఆ పవర్ అక్కడిది. ఆ పవర్ ఉండటం వల్ల మనల్ని ఎన్నుకున్నారు. అందుకని మనకు ఉండ దాంట్లో నేను అన్నారు, అప్పు చేసి ఎవరు ఇయ్యద్దు, వద్దు. మనకు ఉండ దాంట్లో కొంచెమన్నా ఇలా ఈ ఛానల్కి చేస్తే ఏమవుతుందంటే, దీనివలన ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారండి. 5 కోట్ల మంది ఇళ్ళకి వెళ్తుంటే ఎంతోమంది తెలుసో తెలియకో ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు చూడండి మాస్టర్. ఆ బెనిఫిట్లో మీరు భాగస్వాములు, ఆ బెనిఫిట్లో మీరు ద్రోహం చేస్తున్నారు, మీకు తెలియదు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. జరిగింది, రియల్ జరిగింది. యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో స్కాట్లాండ్ అని ఒక ప్లేస్ ఉంది. స్కాట్లాండ్లో ఒక కుర్రోడు ఊబిలో దిగబడిపోయాడు. ఊబిలో పైకి రాలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు, రాలేకపోతున్నాడు. అప్పుడు ఊబిలో దిగబడిపోతున్నాడు. అందుట్లో వినండి మాస్టర్స్, మనం ఒకరికి విశ్వానికి, ఈ విశ్వానికి ఉపయోగపడితే ఎలా విశ్వం మనకు ఉపయోగపడుతుందో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. రియల్గా జరిగింది, కల్పితం కాదు. నేను ఇక్కడ మాట్లాడేది 10 జరిగినాయి మాస్టర్స్, ఏమి ఒక్క మాట కూడా కల్పితం కాదు. సో అలా దిగబడిపోతున్నాడు, అరుస్తున్నారు పెద్దగా. పాపం ఒక ఆయన అది విని పక్కన ఒక పొలంలో పనిచేసుకుని రైతు వచ్చేసి ఆ కుర్రోడిని సేవ్ చేస్తాడు. కుర్రోడిని పైకి లాగుతాడు,
చేసేసి అన్ని కడిగేసి వెళ్ళి బాబు అంటాడు. నెక్స్ట్ రోజు ఆ కుర్రోడు వాళ్ళ తండ్రితో వస్తాడు. ఆ లార్డ్ ఆర్ చర్చిల్ ఆయన పేరు, రోలాండ్ చర్చిల్. ఆయన వచ్చేసి, బాబు మీరు నా అబ్బాయిని చాలా సేవ్ చేశారు, ఇదిగో అని కొన్ని పౌండ్స్ ఇవ్వబోయాడు. మన రూపాయలు అట్లా పౌండ్స్ అక్కడ ఇవ్వబోయారు. ఆయన అన్నాడు, నాకెందుకు సార్, నేను ఎవరుండా ఆ పొజిషన్లో చేస్తాను, నేను గొప్పోడు ఏం కాదు, నాకు వద్దు అంటాడు. ఆ పక్కన ఆయన పక్కన చిన్న కుర్ర ఉంటాడు, చిన్న కుర్ర ల్యాడ్. ఈ అబ్బాయి ఎవరంటే, మా అబ్బాయి అనండి, దీనికి పొలం నేర్చుకుంటాను తెచ్చుకొచ్చాను అంటాడు. అరే పిచ్చోళ్ళగా ఉండవు, ఇంత కుర్రోడిని ఎలా తెచ్చుకొస్తావు, నాకు ఈ కుర్రోడిని, నేను కుర్రోడిని చదివిస్తాను. ఎంత చదివిస్తానంటే ఆ కుర్రోడిని చూసి నువ్వు గర్వపడతావు, ఆ లెవెల్లో చదివిస్తాను అని ఆ కుర్రోడిని తీసుకెళ్ళేశాడు సార్. తీసుకెళ్ళి చదివించాడండి. ఆ కుర్రోడు 20 సంవత్సరాల తర్వాత ఆయన సర్ ఫ్లెమింగ్ అయ్యాడు. ఆయనే ఇన్సులిన్ ఇంజెక్షన్ కనుగొన్నాడు. రైతు చేసిన చిన్న సహాయానికి ఎంత సహాయం వచ్చింది తెలుసా? దాని తర్వాత ఆ పెద్ద ఆయన పేరు విన్సన్, ఎవరైతే చదివించాడో వాళ్ళ అబ్బాయికి ఒకసారి న్యూమోనియా వచ్చింది. వాడిని తగ్గల, అలోపతి, హోమియోపతి అన్ని పదులు వాడారు, తగ్గల. ఆఖరికి సర్ ఫ్లెమింగ్ కనుగొన్న పెన్సిలిన్ ఇంజెక్షనే వాడితే తగ్గిపోయింది. చూడండి ఒకసారి, చిన్న సేవ చేశాడు, చిన్న సహాయం చేశాడు. రైతు కొడుకుని ఎంత చదివించాడు. ఆయన చదివించినందుకు ఆయన కొడుకుని ఈ ఇంజెక్షన్ ఎంత సేవ్ చేసింది. అంటే ఈ ప్రపంచంలో ఒక చిన్న సహాయం చేస్తే ఆ సహాయం ఎన్ని రకాలుగా మనకు తిరిగి వస్తుందో మనం చెప్పలేము, మనం ఊహించలేము. అలానే మీ అందరూ ఈ మూమెంట్కి, ఈ దానికి ఇంత సహాయం చేస్తున్నారు, మీకు ఎంత బెనిఫిట్ వస్తుందో మీరు కూడా ఊహించలేరు. మీరే కాదు మాస్టర్స్, మీకే కాదు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఇదొక శ్రీరామ రక్ష. మీకు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదపతి ఉంది. మన పత్రి గారు ఇంకొక మెడిసిన్ కనుక్కున్నారు. ఏం తెలుసా ఆ మెడిసిన్? ధ్యానోపతి. సో ఈ ధ్యానోపతి వల్ల డెఫినెట్గా అన్నీ తగ్గుతాయి. మరి ఈ ధ్యానోపతి ఏం చేయాలంటే మరి ఏం చేయాలి సార్? అందుకనే మీకు ఎరుక కోసం ఈ ఛానల్స్, ఇది ఒక్కడే కాదు, పిఎంసి తెలుగు, పిఎంసి హిందీ, పిఎంసి కన్నడ, పిఎంసి తమిళ్, ఈ దాంట్లో కూడా ఇప్పుడు భవిష్యత్తులో ఇది ఎక్కడెక్కడికి వెళ్తుందో మనం ఊహించలేం. సో అలాంటిది ఏదో నాకు చురుకు కనుక నాకు ఒక అవకాశం ఇచ్చారు టు బి యూస్ఫుల్. అందుకని మీరు చేసిన చిన్న ప్రతి పనికి ఎంత వాల్యూ మీరు ఊహించలేరు సార్, మీరు ఊహించలేరు. ఎంత అంటే మనం ఏమి ఇస్తే అది తిరిగి వస్తుంది. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక ఆమె కార్ తీసుకొని వెళ్తుంది స్పీడ్గా. ఆ స్పీడ్లో టైర్ పంచర్ అయిపోయింది. చీకటి పడుతుంది, 6:30 అయిపోయింది. ఆమెకేమన్నా టైర్ మార్చడం తెలియదు, డ్రైవర్ లేడు, ఆమె సర్వ్ చేసుకుంటుంది, ఆమె డ్రైవ్ చేసుకుంటుంది. ఏం చేయాలి అని వరి అవుతా బయట డోర్ తీసుకొని ఉంది. ఇందులో ఒక అతను స్కూటర్ మీద వెళ్తున్నాడు, బైక్ మీద వచ్చేసి ఆపుతాడు. ఏం భయపడిపోతుంది, లైట్ వేసాడు, ఎవరని. అతను వచ్చి, అమ్మ ఏమైందంటే, టైర్ పంచర్ అయిందండి. అలానా, స్టెపినీ ఉంది బాబు, మీరు పని చేయండి, మీరు లోనికి వెళ్ళి కూర్చోండి. వినండి మాస్టర్, రియల్ జరిగింది. మీరు వెళ్ళి లోనికి వెళ్ళి కూర్చోండి, ఏసీ వేసుకుని కూర్చోండి, నేను చూసుకుంటానని చెప్పి ఆయన మోటార్ సైకిల్ దిగి బ్యాక్ వెళ్ళేసి టిప్పి డోర్ తీసేసి ఆ స్టెప్ని తీసుకొని మార్చేసి ఆ లోన మళ్ళీ బ్యాక్ పెట్టేసి, అమ్మ వెళ్ళండి, నేను మార్చేశాను, వెళ్ళిపోండి అని చెప్తాడు. చెప్పగానే నీకు ఎంత డబ్బులు ఇవ్వాలి? అదేంటమ్మా, చిన్న పనే కదా, చిన్న పనికి నాకు డబ్బులు ఎందుకు? ఎవరికన్నా చూడండి, ఇక్కడ పాయింట్, ఈ చిన్న పనికి నాకు ఎందుకు డబ్బులు? నాకు వద్దు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సహాయం చేయండి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సహాయం చేయండి. వద్దమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని వెళ్ళిపోయాడు. ఏమో డ్రైవ్ చేసుకుంటూ అలా వేసాడు. ఆకలైంది. ఏం చేయాలి?
పోతుంటే ఒక డాబా కనపడింది. ఆ డాబా దగ్గర ఆగింది. ఆగేసి లోనికి వెళ్ళింది. ఈ లోనికి వెళ్ళేటప్పుడు ఒక గర్భిణీ స్త్రీ సర్వ్ చేస్తుంది, సేవ చేస్తుంది, అన్ని ప్లేట్లు తీస్తుంది, చేస్తుంది. ఏమనిపించింది, ఆ అమ్మాయికి ఎంతో అవసరం లేకపోతే గర్భవతి అయినా కూడా ఈ పని చేస్తుందా అని ఫీలింగ్ అయిపోయి భోంచేసుకొని అక్కడ కట్టేసి ఒక 10,000 రూపాయలు ఆమె ఎక్కడైతే ఇస్తరు ఉంది కదా, ఆ ఇస్తరే ఆ ప్లేట్ కింద పెట్టేసి, నీకు డబ్బులు ఎంతో అవసరమని నాకు అనిపిస్తుంది, లేకపోతే ఈ దీంట్లో కూడా నువ్వు చెయ్యవు, దయచేసి ఈ డబ్బులు నీ పనికి ఉపయోగించుకో అని స్లిప్ రాసి పెట్టేసి వెళ్ళిపోయింది. ఏం సార్, ఈ పోయి చూస్తే ఇది ఉంది. అది తీసుకెళ్ళి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళినాక అక్కడ మనం ఏం పిలుస్తాం, మన భర్తల్ని ఏమని పిలుస్తాం, అక్కడ మామని పిలుస్తారు. ఇంటికి వెళ్ళిపోయింది. మామా, మనకి నా డెలివరీ ఖర్చులకి ఇంక వరి అక్కర్లేదు, ఒక ఆమె ఇలా చేసిపోయింది అని చెప్పుద్ది భర్తకి. ఆ భర్త కూడా తెలుసా, ఆ టైర్ మార్చిన ఆయన. ఇది నా సొంత పైత్యం కాదు సార్, మన మానసరోవరం రామిరెడ్డి గారు ఎప్పుడో రాసిన దాంట్లో ఉండదు ఇది. అందుకని మీకు సంబంధించిన నాది కాదు అది. చూడండి, అంటే ఇక్కడ పాయింట్ అండి, నా పాయింట్ అని చెప్పమంటారా, మనము ఏమిస్తే అది తిరిగి వస్తుంది. ఇప్పుడు మనము మన ఛానల్ని మనం ఇలా చేస్తే ఎంతోమందికి మీరు ధ్యానపతి లాగా మీ ఆరోగ్యం ఇస్తున్నారు. మీకు తెలియకుండానే, మీరు ఊహించలేకపోయినా కూడా మీరు అనూహ్యంగా మీకు ఎంతో లాభం వస్తుంది. లాభం ఏంటి, మానిటర్ కావచ్చు కాకపోవచ్చు, మీ ఎన్లైటైన్మెంట్. పత్రికారు అంటారు తెలుసా, ఎన్లైటైన్మెంట్ అంటే ఏంటి? వినండి మాస్టర్స్, ఎన్లైటైన్మెంట్ అంటే ఏంటి? నీ మనసులో ఏముందో అదే మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే చెప్పు. నువ్వు ఏం చెబుతున్నావో అదే చెయ్యి. నీ మనసులో ఏముందో అదే మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే చెయ్యి. నువ్వు ఏం చేస్తున్నావో అదే మాట్లాడు. తిక్కర్న శుద్ధి, వాట్ ఎవర్ యూ నేమ్ యూ కాల్ ఇట్, దట్ ఈజ్ ఎన్లైటైన్మెంట్. మనం ఏం చేస్తున్నాం, మాట్లాడితే అందరినీ కామెంట్ చేయటం. ధ్యానం బ్రహ్మాండం చేస్తాం, 5 గంటలు 6 గంటలు 7 గంటలు చేస్తాం. బట్ మాట్లాడేటప్పుడు ఫుల్ కామెంట్స్, ఫుల్ తిట్టడమే జనాన్ని. వీళ్ళు స్పిరిచువాలిటీలో ఉండారా? నా వరి ఏంటి తెలుసా, నా వరి అది కాదు. వీళ్ళు బ్రహ్మాండంగా మెడిటేషన్ చేస్తున్నారు కదా, మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారు, అయ్యే పలానా శ్యామల మస్తు మెడిటేషన్ చేస్తుంది, మనం కూడా మెడిటేషన్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇది చూసిన తర్వాత వాళ్ళు మానేస్తారు. అంటే నువ్వు చేసే యాక్ట్ వలన ఎంతమందికి చూడండి లాస్ అవుతుంది. చూడండి ఒకసారి ఆలోచించండి. వాక్ స్వతంత్రం, అవునా కదా? ఇంకా మీకు చెప్పమంటారా, ఈ మధ్య ఏదో పెళ్ళికి నేను పెళ్లి పెద్దగా వెళ్ళా. ఏమైంది, అమ్మాయి అబ్బాయి నచ్చారు కదా అని. అమ్మాయి అబ్బాయి నచ్చారండి, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం 2 కలిసింది. మరి ఇంకేంటి, అమ్మాయి జాతకం అన్ను అత్తగారి జాతకం కలవలేదంట. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను అంటుంది. ఎందుకమ్మా, నువ్వు కాపురం చేసేది మీ భర్తతో కదా, అత్తగారితో ఏం చేస్తావంటే, భర్త ఏముంది సార్, 4 బిగితే దారిలోకి వస్తాడు, అత్తగారు ఏం దారిలోకి వస్తారు. అలా ఉంది మన పరిస్థితి, అవునా కదా? సో అందుకని ఎంత జాగ్రత్తగా మాట్లాడి, వాక్క్షేత్రం ఎలా ఉండాలి, అందుకనే పత్రికారు మనకు వాక్క్షేత్రం చెప్పారు. దీనికి ఉదాహరణ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు ప్రతిరోజు మధ్యాహ్నం పూట పేదవాళ్ళకి భోజనం పెడతారు, ఏమి తిట్టుకోకుండా. ఇలా భోజనం పెడుతున్నాడు. ఒకరోజు ఏమైందంటే, ఆకాశంలో గెద్ద పాముని తీసుకొని వెళ్తుంది. ఆ పాముకి గెద్దకి తెలియకుండా పాము నోట్లో నుంచి ఒక పదార్థం కింద పడింది. అది ఒక రైస్ మీద పడింది. అది తిని ఒక ఆయన చనిపోయాడు. అది గద్దకు తెలియదు, పాముకు తెలియదు, రాజుగారు తెలియదు, వండేవాడు తెలియదు, వడ్డించేవాడు కూడా తెలియదు. ఒకటి చనిపోయాడు తీసి. ఈ సీన్ ఇక్కడ ఉంది. అక్కడ గుప్తా గారు, ఎవరు, చిత్రగుప్త గారు యమధర్మరాజుని కలిశారు. సార్ ఇది అయింది కదా,
ఇప్పుడు ఈ పాపం ఎవరి అకౌంట్లో వేయాలి? రాజుగారా, వడ్డిచ్చినోడా, వండినోడా, గెద్ద, పామ? యమధర్మరాజు, అమ్మా గుప్తా కాసేపు ఆగవయ్యా బాబు, నువ్వు కాసేపు ఆగు. గుప్తా గారు ఆగుతారు. నెక్స్ట్ రోజు పక్కింటి బేదోళ్ళు వస్తున్నారు. నీకు ఒక ఆమెను కలిశారు. అమ్మ, ఇక్కడ రాజుగారు ఎవరికో భోజనం పెడతారంట కదా, ఫ్రీగా చూపిస్తావా అంటారు. అరే పిచ్చోళ్ళారా, నిన్ననే రాజుగారు ఒక్కడికి విషమిచ్చి చంపేశాడు రా. నిన్ననే రాజుగారు ఒక్కడికి విషమిచ్చి చంపేశారా. మీరు వెళ్తే మిమ్మల్ని కూడా చంపుతారా, జాగ్రత్త అంటే వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయారు. ఎమ్మటే యమధర్మరాజు చిత్రకూటం పిలిచేసి, అరే ఆ పాపం మొత్తం అకౌంట్లో ఇరా. దయచేసి తెలిసి మాట్లాడండి, తెలియకుండా మాట్లాడద్దు, కామెంట్ చేయొద్దు. కామెంట్ చేస్తే నువ్వు, అందుకని సిడి సాయిబాబా ఏమంటాడు తెలుసా, ఎవరైనా నిన్ను కామెంట్ చేస్తే నీ ఉండ మురికిని మొత్తం నాకేస్తున్నాడు రా అంటే, వాళ్ళ మురికిని మనం నాకేస్తామా? ఎంత పాపం చేసుకుంటున్నామండి. ఇలాంటి అన్నీ చెప్పడం కోసమే, ఇలాంటి తెలియజేయటం కోసమే పత్రికారు మన ఛానల్ పెట్టారు. ఆ పత్రికారు ఛానల్కి మన పిఎంసి ఎన్నుముక. ఆ ఎన్నుముక మీరు ఆ పిఎంసి ట్రస్ట్కి మీరు ఎన్నుముక. అంటే మీరు చేసే ప్రతి పని చూడండి, యూనివర్స్కి ఎంత ఉపయోగపడుతుందో, ఈ ప్రపంచానికి ఎంత ఉపయోగపడుతుందో మీరు ఊహించుకోలేరు మాస్టర్స్. నన్ను పిలిచారు, అసలుకి ఎంత అదృష్టవంతులు. మిగతా వాళ్ళు ఎందుకు పిలవలేదు, మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలేకపోయారు ఇక్కడికి? ఆలోచించుకోండి. అసలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మేము ఇంకా ఇవ్వాలి. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? శ్రీకాకుళం దగ్గర ఒక విలేజ్ ఉందండి. వాళ్ళందరూ ట్రైబల్స్. మొత్తం మానేశారు, నాన్ వెజ్ మానేశారు, డ్రింక్ చేయటం మానేశారు. వాళ్ళ దాంట్లో ప్రతిసారి కొంత అమౌంట్ పంపిస్తున్నారు. ఇక్కడ చెప్పాను, ఎప్పుడు అప్పు చేయొద్దు. నీ దాంట్లో నీకు ₹1 ఉందా, 10 పైసలు ఇయ్యి. 10 రూపాయలు ఉండే ₹1, 100 రూపాయలు ఉంటే ₹10. అలా ఇస్తే నిన్ను నువ్వు పుణ్యానికి చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు, నిన్ను నువ్వు నెక్స్ట్ జన్మకి తయారవుతున్నావు. ఎందుకంటే చూడండి, సత్కర్మలు శ్రీపాద శ్రీవల్లభుడి చరితామృతంలో దత్తాత్రేయుడు ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు గారు 1320లో పిఠాపురంలో జన్మించారు. ఆ పిఠాపురంలో ఎలా జన్మించారు తెలుసా? వాళ్ళ భరద్వాజ మహర్షి త్రేతాయుగంలో అక్కడ ఒక సవిత్రకాటక సేన అని ఒక యాగం చేశారు. అప్పుడు దత్తాత్రేయుడు వచ్చేసి, నువ్వు ఇంత యాగం చేశావు కదా, వచ్చే కలియుగంలో నేను ప్రథమ అవతారం ఈ పిఠాపురంలో జన్మ తీసుకుంటాను అని ఆయన జన్మ తీసుకున్నారు. అక్కడ ఆయన యొక్క చరిత్ర శ్రీపాద శ్రీవల్లభుడు. ఆ శ్రీపాద శ్రీవల్లభుడు యొక్క చరితామృతంలో 9వ చాప్టర్ ఉంది. ఈ కర్మని ఎలా దగ్ధం చేసుకోవాలి, నీకుండ కర్మని ఎలా దగ్ధం చేసుకోవాలి, సత్కర్మలు చేసి. చిలక జోస్యం ప్లస్ వాళ్ళకి వెళ్ళేసి నీకు అది ఉంది ఇది ఉంది, నువ్వు 10 ఆదివారాలు 10 సోమవారాలు పూజ చేయాలి, 10 శనివారాలు పూజ చేయాలి, అవి కాదు. నువ్వు సత్కర్మ చేయాలి. నీ సత్కర్మం చేస్తే నీ బ్యాడ్ కర్మ మొత్తం తొలగిపోతాయి అని శ్రీపాద శ్రీవల్లభుడు అంటే దత్తాత్రేయుడు ప్రథమ అవతారంలో క్లియర్గా చెప్పాడు. ఇది మీరు ఇప్పుడు సత్కర్మలు చేస్తున్నారు మాస్టర్స్, సత్కర్మలో మీరు భాగస్వాములు అయ్యారు మాస్టర్, సత్కర్మలో మీరు మెయిన్ పర్సన్స్ అయ్యారు. ఎందుకంటే పిఎంసి ఏంటి, పిరమిడ్ మన ఛానల్. ఈ మన ఛానల్, ఇది మన ఛానల్. దీంట్లో ఓనర్ అంటూ ఎవరు లేరు, దీంట్లో ప్రాఫిట్ అక్కర్లా. ఆ ఛానల్ని పత్రికారు యొక్క కాన్సెప్ట్ తోటి 10 కాలాల పాటు నిలబడాలంటే ఏం చేయాలి? మీరు చూస్తే ఇందాక అమ్మ చెప్పింది వాణి, ప్రతి వాళ్ళు బియాండ్ పని చేస్తున్నారండి. ఇది మన ఛానల్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వ్యూస్ భక్తి ఛానల్ కన్నా దాటిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను మొన్న చిన్న మా వాళ్ళు వెళ్ళినప్పుడు, సార్ నేను చెప్తున్నారు మీరు ఒకసారి రీల్స్ చేయొచ్చు కదా మీరు అని చెప్పారు అని సూర్యకాంతం మీద ఒక రీల్ చేయాలి. సూర్యకాంతం గారు పెద్ద తెలుసు కదా మీకు అందరికీ. ఒక రీల్ చేస్తానండి, 3 వారాల్లో 10 లక్షల వ్యూస్ వచ్చినాయి సార్. నా దగ్గరికి వచ్చారు, సార్
ఏం సార్ ఏం పిచ్చాడా, అది నా కెపాసిటీ కాదు, సూర్యకాంత్ గారి కెపాసిటీ. మనం ఎందుకంటే మనం మన వాళ్ళు ఏంటి, మన తెలుగు వాళ్ళు పాపంతా బలం అనుకుంటాం, అది నా గొప్ప అనుకుంటాం. కాదు, అది ఆ గొప్పతనం. అక్కడ ఏంటంటే ఆమె ఏం చెప్పిందంటే, ఒకసారి ఇనిషియల్ స్టేజ్లో సూర్యకాంత్ గారు చాలా అందంగా ఉండేవారు. ఏంటి సార్ సూర్యకాంత్ అందంగా ఉంటారా? ఉండేవాళ్ళయ్యా, అంతకుముందు ఉండేవాళ్ళమా, చాలా అందంగా ఉండేవాళ్ళు. ఆమె అందంగా ఉండేటప్పుడు ఆమె సినిమాల్లో హీరోయిన్గా ట్రై చేశారు. ఒక ఆయన వచ్చి, అమ్మ హీరోయిన్ నువ్వు చేద్దు కానీ నాటకాల అనుభవం ఉంది కదా, నువ్వు హీరోయిన్ సెలెక్ట్ చేస్తావని అన్నారు. 2 రోజుల తర్వాత వచ్చేసి, అమ్మ హీరోయిన్ ఛాన్స్ పోయిందమ్మ, నీకు వేయటం కష్టం అని. ఇంకా ఆమె కాకినాడ వెళ్ళటానికి తయారైపోయింది. మళ్ళీ ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ ఉండారో మళ్ళీ బ్యాక్ వచ్చి, అమ్మ నిన్నే హీరోయిన్ తీసుకుంటాము అంటారు. ఏమంటది, మరి ఆ అమ్మాయి ఏమైంది? ఒక అమ్మాయిని మీరు అపాయింట్ చేశారు కదా, ఆమెను తీసేసామండి, మీరు వచ్చేయండి అని చెప్తే ఆమె చెప్తుందండి, వినండి, ఒకరి బాధతో వచ్చే ఆనందం నాకు ఆనందం కాదు, ఒకరి బాధతో కలిగే ఆనందం నాకు ఆనందం కాదు, ఆనందం నాకు వద్దు, నాకు హీరోయిన్ వద్దు, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటాను అని ఈరోజు ఆమె ఒక గయ్యాలి పాత్రని 50-500 సినిమాలు పైకి వెళ్ళిపోయి సూర్యకాంతం పేరు పెట్టుకోవడానికి భయపడుతున్నారంటే ఆమె ఎంత క్యారెక్టర్ ఏం చూడండి. అత్తగారులకు ఏమంటారు, అంతా బాగుందండి కానీ ఆమె సూర్యకాంతం, అత్తగారు సూర్యకాంతం అంటారు. అంటే అక్కడ ఏంటంటే, ఇక్కడ మీ క్యారెక్టర్ ఏంటంటే ఆమె అంత డీలమైపోయింది, అంత కెపాసిటీ ఉంది ఆమెది, అది మనం అప్రిషియేట్ చేయాలి. ఆమె ఏం చెప్పింది, ఆ స్పిరిచువాలిటీ నాకు చాలా నచ్చింది. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఒకరి బాధతో వచ్చే ఆనందం నాకు ఆనందం కాదు, వద్దు నాకు ఆనందం. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మీరేదో అప్పు చేసుకొని ఇక్కడికి వచ్చి డొనేషన్ ఇవ్వద్దు, వద్దు. వాళ్ళు నాకు కోపం చేసినా కూడా నీ ఉండ దాంట్లో మన ఛానల్ నిలబడాలంటే ఏదో కొంచెం సహాయం కాదు, మన ఛానల్ మనం నిలబెట్టుకోవడం కోసం అంటున్నాను నేను. పత్రికారు ఇచ్చారు, దాన్ని ఎలా మనం ఇది చేయాలి, దాన్ని ఎలా మనం తోడ్పడి ఆ ఛానల్ని 10 కాలాల పాటు నిలబడి ఎంతోమందికి ఈ ధ్యానం ఎలా ఇవ్వాలి అనే తపనతో చేస్తున్నాం మాస్టర్స్, తపనతో. ఎందుకంటే ఇప్పుడు నేను 72 ఇయర్స్లో కూడా 14-15 అవర్స్ పనిచేస్తున్నాను. ఎందుకు? ఒకటే ఒక ఆబ్జెక్ట్. ఇక్కడికి వచ్చిన హిందీ ఛానల్ నేను 1 పైసా కూడా తీసుకొని మొత్తం నా ఓన్గా పెట్టుకుంటా. ఎందుకు? పత్రికారికి మాట ఇచ్చాం, 1. 2 మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం. దీనికి ఈ సందర్భంలో మా తల్లిదండ్రులకి థ్యాంక్ చెప్పుకోవాలి, పత్రికారికి థ్యాంక్ చెప్పుకోవాలి, దాంతోపాటు నా భార్యకి థ్యాంక్ చెప్పుకోవాలి. ఆ మహాతల్లి నా భార్య ఎంత సహనం అంటే, మనం ఎప్పుడొచ్చినా ఏమొచ్చినా పాపం ఆమె అంటే మీ ఆరోగ్యం చూసుకున్నంత అంతే, ఫుల్ కోఆపరేటివ్ అన్నమాట. సో ఈ సందర్భంలో మీ అందరి తరపున మీ అందరికీ ఆమె కూడా మనకు కృతజ్ఞత చెప్పాలి, పత్రికతో పాటు ఆమె కూడా చెప్పాలి కృతజ్ఞత. ఏం సార్? సో అందుకని సార్ ఏమంటారు సార్ రాఘవరావు గారు, మన ఛానల్ని ఎలా నిలబడాలంటే ఏం చేయాలి? మీరు ఇంకొకరు చేయండి, 3 చేయండి, 4 చేయండి, అది మామూలు గొలుసు కట్టు. కానీ ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి, ఈ జగద్దానికి నేను ఎలా సాక్షిభూతం అవ్వాలి, ఈ జగత్తులో జరిగే మంచి పరిణామానికి నేను ఏమవ్వాలి? మళ్ళీ మనం చేసిన తర్వాత ఏం తెలుసా, కృతజ్ఞత ఎలా ఉండాలంటే కనీసం చెప్తాను, 3 ఎగ్జాంపుల్. కృతజ్ఞత అనే మార్పు వచ్చినప్పుడు మీకు నాగయ్య గారు తెలుసుంటారా? పెద్దవాళ్ళకి ఎవరుకుంటే చిత్తూరు నాగయ్య గారు అని ఫేమస్. రామారావుకి, నాగేశ్వరరావు గారికి, సావిత్రికి, ఎస్వి రంగారావుకి 2500 రూపాయలు శాలరీ ఇచ్చిన రోజుల్లో ఆ మహానుభావుడికి ఒక పిక్చర్కి 1 lakh ఇచ్చేవాళ్ళు. చిత్తూరు వి నాగయ్య గారు, ఇప్పుడు చూడండి సినిమాలు అంటే. ఆయన ఏం చేశాడు మహానుభావుడు, మద్రాసులో టీ నగర్లో పెద్ద మెస్ కట్టించాడు. ఎవరైనా సినిమాలకి యాక్టింగ్ కానీ లేకపోతే టెక్నీషియన్ కానీ దేనికి వచ్చినా కూడా వాళ్ళు సెటిల్ అయ్యేదాకా ఫ్రీగా భోంచేయచ్చు.
చూడండి, మన పత్రికారు అంతే కదా, ఎవరు వచ్చినా ముందు భోజనం పెట్టమంటారు. మన పత్రికారు ఏంటి, ఎవరు వచ్చినా కూడా భోజనం పెట్టమంటారు ఫ్రీగా. ఈయన భోజనం పెట్టారు. మీకు పద్మనాభం గురించి తెలుసా? పద్మనాభం ఫేమస్. ఒకసారి పద్మనాభం గారు షూటింగ్ స్పాట్లో ఉండి అందరు నాగయ్య గారు నాన్నగారిని పిలుస్తారు. నాన్నగారు నేను కూడా నా క్యారియర్ బిగినింగ్లో మన మెస్లోనే భోజనం చేశాను అంటే, అప్పుడు నాగయ్య గారు డైలాగ్ చూడండి. నాగయ్య గారు ఏమన్నారు తెలుసా అండి? ఆయన మంచిది నాయన, చాలా మంచిది నాయన. అప్పుడు మా కుర్రవాళ్ళు నీకు ఏమన్నా అసౌకర్యం కలిగించి ఉంటే క్షమించిన ఆయన దండం పెట్టాడు. అది స్పిరిచువాలిటీ అంటే, అది స్పిరిచువాలిటీ మాస్టర్స్. మనం ఎంత దూరంలో ఉండడం వల్ల అంత పెద్ద ఆయన నమస్కారం చేసి మంచిది నాయన, అప్పుడు మా కుర్రోళ్ళు నీకేమన్నా అసౌకర్యం కలిగించి ఉంటే క్షమించు నాయన అన్నాడు. అప్పుడు పద్మనాభానికి కళ్ళమ్మటి నీళ్ళు. ఈయన అది స్పిరిచువల్ మాస్టర్ అంటే. అలాంటి స్టేటస్లో మనం అందరం ఉండం, అవునా కదా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రాజ్బాబు పేరున్నారా? రాజబాబు ఇనిషియల్ స్టేజ్లో పనగల పార్కు, టీ నగర్లో పనగల పార్క్ ఉండేది. బెంచ్ మీద పడుకునేవాడు, ఆకలి అయ్యేది. అప్పుడు నాగయ్య గారి పోస్ట్ మొత్తం అయిపోయింది లేదప్పుడు. ఆ ఎదురుగా ఒక ఇంట్లో ఒక సెక్యూరిటీ గార్డు ఈయన పొజిషన్ చూసేసి ఎవ్రీ రోజు ఒక వాటర్ బాటిల్ ఇచ్చేవాడు. వాటర్ బాటిల్ తీసుకొచ్చి, అయ్యా నేను కూడా ఇక్కడ సెక్యూరిటీ గార్డు, నేను నీకు భోజనం పెట్టలేను, కనీసం మంచినీళ్ళు తాగినాయన, మంచినీళ్ళు తాగి పడుకోనాయన అని చెప్పి మంచినీళ్ళు బాటిల్ ఇచ్చేవాడండి. తర్వాత రాజ్బాబు ఎంత ఫేమస్ అయ్యాడంటే, రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు, రామకృష్ణ, కృష్ణరాజు, హర్నాథ్ ఆల్ ఆయన కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇంకా ఎంత ఫేమస్ అయ్యారంటే, పుండరీకాక్ష అని ఒక ఆయన ఉన్నాడు, రామారావు గారు ఇయ్యంకుడు. దేవాంత్ కూడా సినిమా తీస్తుంటే ఆయన వెళ్ళి, అరే దీంట్లో యాక్ట్ చేయాలంటే పెద్దానికి ఎంత ఇస్తున్నావు? ఆ రోజుల్లో పెద్దానికి 30,000 ఇస్తున్నాను, నాకు కూడా 30,000 ఇయ్యి. అదేంట్రా నువ్వు ఇంత, ఆయన పెద్ద ఆయన రా. ఆయన అవునయ్యా, ఓ పని చేయి, నా కామెడీ వేషం కూడా ఆయన ఏమని చెప్పు అని వెళ్ళిపోయాడు. ఎమ్మడి పిలిచి, రారా బాబు ఓ పని చేయరా, చెప్పద్దు ఎవరికి, నీకు 29,000 ఇస్తాను రా అని ఆ లెవెల్కి వెళ్ళాడు ఆయన. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాజబాబు ఆ లెవెల్కి వెళ్ళినా కూడా తర్వాత ఆ పనగల పక్క దగ్గరికి వెళ్ళేసి ఆ వాచ్మెన్ ఎక్కడున్నాడో ఎతికి పట్టుకొని వాళ్ళిద్దరు అమ్మాయిలకి దగ్గరుండి పెళ్లి చేశాడండి. అది కృతజ్ఞత అంటే. మళ్ళీ మనము ఆ కృతజ్ఞత మన పిఎంసీలో చూపిస్తున్నామా లేదా? ఏమంటారు? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మీకు. రజనీకాంత్ మధ్యలో యాక్టింగ్ కేసులు ఉండేవి కాదు, యాక్టింగ్ ఉండేది కాదు, ఛాన్సులు ఉండేది కాదు. ఒక ఇంట్లో ఉండేవాడు, ఆమె కూడా రెంట్కు ఉంటుంది. ఆ ఇంట్లో, ఆ ఇంటి పైన గుడిసేసుకొని ఉంది. ఆ గుడిసెలో ఇతనికి ఇచ్చేవాళ్ళు. ఇచ్చేస్తే లేటుకు వచ్చేవాడు. ఏం బాబు అంటే, వేషన్ దొరకలేదా? డోంట్ వరీ, దొరుకుతాయి నీకు. భోజనం చేసావు నాన్న? భోజనం చేసి కదకుండా ఒక 2 రోజులు భోజనం చేసేవాడు. మిగతా అప్పుడు అంటే భోజనం చేశానని చెప్పేవాడు. పై మంచిని లేక పడుకునేవాడు. అతను పైకి వచ్చిన తర్వాత ఆ ఇల్లు డబుల్ ప్రైజ్ కొనేసి ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ కొడుక్కి ఏమి ఉద్యోగం లేకపోతే చెన్నైలో వెస్ట్ మామలంలో ఒక మ్యారేజ్ హాల్ కట్టేసి పార్ట్నర్ చేసి హాల్ ఇచ్చేసాడు. ఇంకా నీకు ఉదయదారకం అంటే, మన అమ్మ మహానటి సావిత్రి మేడం ఉన్నారు కదా, సావిత్రి మేడం మొత్తం పొజిషన్ మొత్తం పాడైపోయింది. ఆఖరికి ఆమె స్టేజ్ ఎలా వచ్చిందంటే, కారు షెడ్లో ఉండే స్టేజ్ ఉంది. ఆమె లాస్ట్ స్టేజ్లో కారు షెడ్డులో కాపురం చేసే స్టేజ్కి వచ్చింది. ఆమె వచ్చినప్పుడు పనిమనిషి వచ్చి, అమ్మాయి పెళ్ళి ఉందమ్మా, అమ్మాయి పెళ్ళి ఉందా? సర్లే, నువ్వు వచ్చేటప్పుడు టీ నగర్లో ఒక పసుపు తాడు పసుపు కొమ్ము కొనుక్కొని రా అంటది. పసుపు తాడు పసుపు కొమ్ము ఆ వచ్చేసిన తర్వాత ఆ పసుపు తాడుకి ఆ పసుపు కొమ్ము కట్టుకొని తను వేసుకొని తను ఉన్న మంగళసూత్రం తీసేసి ఇది అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేయండి. ఎందుకంటే ఆ పని మడిసి ఆమె దగ్గర 30 ఏళ్ళు పనిచేసింది. శాలరీ ఇచ్చేది వేరే విషయం.
ఇదన్నీ కృతజ్ఞతకు మారు పేరు మాస్టర్స్. మనం ఎంత బెనిఫిట్ అవుతున్నాం, మనం ఎంత బెనిఫిట్, దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మరి ఇలాంటి మనం క్రియేట్ చేసిన మన పత్రి గారి మానస పుత్రిక ఆయన పిఎంసిని మనం కాపాడుకోవాలి, మనం రక్షించుకోవాలి కదా, మనం తీసుకోవాలి కదా. మన ఛానల్ ఇది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చెప్తున్నా కదా, మన అమెరికాలో ఇక్కడ కంటే ఫేమస్ అంట. నేను ఆశ్చర్యపోయాను. ఇంకా చెప్పమంటారంటే, మీకు ఇంకా చెప్పమంటారా? ఆశ్చర్యకరమైన విషయం. ఒకసారి మా ఆఫీస్కి ఒక క్లయింట్ వచ్చారు, పెద్ద ఆయన, మేనేజింగ్ డైరెక్టర్. ఏదో స్పిరిచువాలిటీ మాట్లాడుతూ రాజుగారు మీరు స్పిరిచువాలిటీ కదా సార్, ఓ పని చేయండి రాజుగారు, ఒక ఛానల్ ఉంది సార్, పిఎంసి ఛానల్ అని, అది చూడండి సార్ అంటున్నాడు నన్ను. ఏం సార్, నాకు అప్పుడు కలిగిన ఆనందం నేను వర్ణించలేను. అప్పుడు నాకు కలిగిన ఆనందం నేను ఇంకా మెల్లకుండా ఎక్కడ సార్ అది ఉందా, అది ఎవరు చూస్తున్నారు, ఎలా ఉంది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడుంది, మనం రెచ్చిపోయి మాట్లాడేసి ఆ లోపల మా నోళ్ళు ఎవరో ఫోన్ చేశారు. ఇంకోటి, నా సీట్ వెనకమాల పిఎంసి కెమెరాస్ మొత్తం నా దగ్గర ఉంటాయి, మొత్తం ఫోర్సు వాళ్ళ స్టేజ్ మొత్తం నా దగ్గర ఉంటుంది. అక్కడ నేను చూస్తుంటా ఎవరెక్కడ ఏం పని చేస్తున్నారు ఏంటని. ఇది చూసి, ఇదేంటి సార్ మీ ఆఫీస్దా? కాదండి, మా పిఎంసి ఛానల్ది. సార్ రాజుగారు క్షమించు, కాదు సార్ మీరు చెప్పిన దానికి ఆనందం కలుగుతుంది. సో అలా మన ఛానల్ ఇలా వరల్డ్ మొత్తం వెళ్ళినప్పుడు మనకు ఎంత ఆనందం కలుగుతుందండి. దాన్ని మనం ఏం చేయాలి? కొంతమంది ఏం తెలుసా, ఏముండా కూడా క్రిటిసైజ్ చేస్తారు, ఏముండా కూడా అది పట్టించుకోవద్దు. మనం చేసే పని మంచి చేస్తున్నామా లేదా, మనం పత్రిక చెప్పింది కరెక్ట్ చేస్తున్నామా లేదా, మనం పిఎస్ఎస్ మూవ్మెంట్ సరిగ్గా చేస్తున్నామా లేదా అనే ఒక్కటే పట్టుకోవాలి మనం. కానీ నా దృష్టిలో ఏంటి తెలుసా అండి, పిరమిడ్ మాస్టర్స్ ఇది గ్రేట్ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ గ్రేట్ 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 గ్రేట్. ఒకసారి ఏమైంది తెలుసా, ఒక ఆయన మన పత్రిక తెలుసు కదా మీకు, ఒకసారి ఉరవకంట వెళ్తున్నారు పత్రికారు, తెలుసుంటుంది మీకు. అది వెళ్తున్నారు ఎర్ర బస్సు ఎక్కి, బస్ స్టాండ్కి వెళ్తే 1 అవర్ లేట్ అండి అన్నారు. ఈ 1 అవర్ లేట్ కదా, ఈ లోపల ఒక పల్లి అమ్ముకున్నాడు వచ్చాడు. అరే అబ్బాయి ఇట్రా. ఏంటి సార్, మొత్తం పల్లీలు ఎంత? 75 రూపాయలు సార్. ఈ పల్లీలు అమ్మటానికి ఎంత టైం పడుతుంది? సాయంత్రం దాకా పడుతుంది. ఓ పని చేయి, ఈ 75 రూపాయలు నేను ఇస్తాను నీకు, నా ముందు కూర్చో, నీకు ధ్యానం నేర్పుతాను. కానీ కళ్ళు తెరవకూడదు, కళ్ళు తెరిస్తే ఒక పైసా కూడా ఇయ్యను. ఆయన టైం 1 అవర్ బస్సు ఉంది కదా, అలా కూర్చోబెట్టి అలా ధ్యానం చేపించాడు. అలా ఒక్కరికి చేపించి మనం ఎంతమంది అయ్యాం ఇప్పుడు? ఇంకోసారి ఏమైంది తెలుసా, ఆయన అమ్మర్పేటలో ఉంటారు కదా, ఆదివారం నాడు ఖాళీకి వచ్చినారు. ఆ స్వర్ణమాల పత్రి భోజనం చేస్తుంది. ఇంకా ఏంటి వచ్చేసాయి, వస్తున్నా ఆగవే అని నేను అంటున్నాడు. ఇంతలో ఒక ఆమె వంకాయలు 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 అని అమ్ముకుంటూ పోతుంది. ఈయన చెయ్యి ఊరుకోదు కదా, ఏ అమ్మి ఇట్రా, ఎంత మొత్తం? అయ్యా కిలో కాదు, మొత్తం ఎంత ఉండే చెప్పు. నీకు 200 రూపాయలండి. ఎప్పుడు దాకా పడుతుంది? సాయంత్రం దాకా పడుతుంది. ఓ పని చేయి, 200 రూపాయలు నేను నీకు ఇస్తా, నా ముందు కూర్చో, నీకు మెడిటేషన్ నేర్పుతా. మెడిటేషన్ అంటే ఏంటయ్యా? ధ్యానం నేర్పుతాను పిల్ల, కూర్చో. కానీ కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరిస్తే ఈయన 1 పైసా కూడా అని చెప్పేసి దానికి చేపించింది. ఈమె స్వర్ణమాల పత్రిక గారు లోనకెళ్ళి, ఇన్ని వంకాయలు నేనేం చేసుకున్నానండి, వంకాయ పచ్చడి చేయి, వంకాయ వేపుడు చేయి, వంకాయ పులుసు చెయ్యి, డిఫరెంట్ చెయ్యి అంటే నేనేం చెప్తున్నా అంటే మీకు, ఇంత ఆయన కష్టపడి ఇంత చేసి ఈ స్టేజ్లో మనం ఉన్నాము, అవునా కదా? చేసి ఏం చేసేది కూడా నాకేమొద్దు, ఇది 10 కాలం నిలబడాలి అని చెప్పి పిఎంసి ట్రస్ట్ని స్టార్ట్ చేశారు. ఈ పిఎంసి ట్రస్ట్ ఏం చేసింది, ఇలా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లోనే ఇంకో విషయం చెప్తాను ఇక్కడ. ఆ పిఎంసి ట్రస్టు బోధనలో సారు పుట్టిన ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎవరిది? సుధా మేడం, సుధా కోడూరు గారి, పత్రి గారి అక్కగారు, పత్రి గారి బావగారు రామకృష్ణ గారు. కోవిడ్ టైంలో ఆ మేడం గారు బాడీ వెకేట్ చేశారు. ఈయన కోడూరు రామకృష్ణ గారు, ఆయన దగ్గర ఇల్లు ఉంది. సార్కి ఏంటంటే ఆయన పుట్టిన ప్లేస్ కదా,
అది కొని మన ట్రస్ట్కి పెట్టాలని ఒకరోజు పిలిచి, స్వామి ఒక పని చేయవా, పిఎంసి మన బోధనలో హౌస్ ఉంది కదా, హౌస్ కొని మన ట్రస్ట్ కింద చేయాలని చెప్పారు. పత్రి గారు మేడము ఆయన ఫోన్ చేసి, అన్నయ్య ఇలా చేయాలి మీరంటే, ఏం చేయమంటావు అమ్మా, మీకు గల్లీ ట్రస్ట్లు ఉంటాయి కదా, గల్లీ మీకు ట్రస్ట్లు ఉండే, ఏ ట్రస్ట్ చేయమంటావు అని చెప్పారు. ఈమె జంట్లకి ఏం చెప్పిందంటే, ఓ పని చేయి అన్నయ్య, హైదరాబాద్లో హనుమంతరాజు గారు ఉన్నారు, వీళ్ళు ఒక గంట మాట్లాడు, తర్వాత నీ ఇష్టం. ఇంకా ఆయన వచ్చి కూర్చున్నాడు. పత్రిక గారు ఆయన బాగుమద్ది కదా, ఆ చిన్నప్పుడు వాల్యూ వాళ్ళకి తెలియదు, ఇప్పుడు ఆయన అంతగా తెలియదు వాళ్ళకి. కూర్చున్నాడు, అది ఇది అన్నాడు. నేలా నా ప్రొఫైల్ మొత్తం ఆయన ముందు పెట్టాను, చూడండి సార్. ఆఫ్టర్ 1 hour హనుమంతరాజు, నమస్కారం అయ్యా, నిన్ను అర్థం చేసుకోలేదు నేను. అప్పుడు చెప్పా, సార్ ఈ ట్రస్ట్ ఉంది, ది పిఎంసి ట్రస్ట్, దీంట్లో పత్రి గారు కానీ పత్రి గారి ఫ్యామిలీ కానీ ఎవ్వరు లేరు. ఈ పిఎంసి ట్రస్ట్ జగత్ కళ్యాణం కోసం చేశారు ఆయన. అలాంటి జగత్ కళ్యాణం కోసం మీ ఇల్లు మీరు ఇస్తున్నారు అక్కడికి, దాని మాన్యుమెంట్ చేస్తాము, దాని మాన్యుమెంట్ కోసం మీరు చేయాలి. 100% చేస్తాను, ఇప్పుడు పెట్టుకోమంటాం. అది ఎమ్మడేం చెప్పారు, అన్ని డబ్బులు ఇస్తాను, డాక్యుమెంట్ ఇస్తాను, నో ప్రాబ్లం సార్. ఇచ్చాం. 21st December అది రిజిస్ట్రేషన్. ఆయన అక్కడికి వెళ్ళాం. 28th December వెళ్ళాం. సబ్ రిజిస్టర్ హాఫ్ డే ఉంటా అన్నాడు. ఈయనేమన్నా కరెక్షన్ చేస్తున్నాడు, సేల్ డీడ్. మాధవి, మా శ్రీలక్ష్మి మేడం సార్ కరెక్షన్ చేస్తున్నాడు, అతను వెళ్ళిపోతున్నాడు అని. నేను కూర్చున్నా, ఏం చేస్తున్నారు, బోధనలో మీ పత్రి గారి గురువు గారి ఇల్లు అయినా కూడా మేము 2100 సంవత్సరం దాకా మీరు రావాలి. 2100 సంవత్సరాలు మీరు రావటం ఏంటి సార్, లైఫ్ మొత్తం మీరు మీ పిల్లలు మొత్తం రావచ్చు, కానీ ఇక్కడ పెట్టద్దు. ఇక్కడ పెడితే వాడు రిజిస్ట్రేషన్ చేయదు. ఎందుకంటే ట్రస్ట్ డీడు, సేల్ డీడు అన్కండిషనల్గా ఉండాలి. అలానంటావా అంటే అక్కడికి అయిపోయింది రిజిస్ట్రేషన్. తర్వాత రెజల్యూషన్ పది ఇంక ఇచ్చాం, అయిపోయింది. తర్వాత ఆ సంవత్సరం ధ్యానమా చక్రం అప్పుడు భోజనం దగ్గర పత్రిక గారు ఉన్నారు, నన్ను పిలిచారు, పక్కన కూర్చోబెట్టి, ఏమయ్యా మా బావ చాలా కాంప్లికేటెడ్ పర్సన్ కదా, ఎలా హ్యాండిల్ చేసో టక్కన అయిపోయింది. ఏం లేదు సార్, ఎదట వాళ్ళు కనుక హైలీ ఈగో ఉందనుకోండి, మనం ఓకే సార్, ఓకే సార్ చేద్దాం సార్, మీరు గొప్ప సార్, మీరు గ్రేట్ సార్, అంతే. మన వాళ్ళకి ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ మనకి. నేను గొప్ప అంటాడు. ఆ ఈగో ప్రాబ్లమ్స్ రాడు బయటికి. అప్పుడు మనం ఇప్పుడు ఎలా ఉంటుందండి, 2 చేతులు అండి, ఆయన అన్నాడు అనుకో, మనకి ఇదే ఉండదు, తిట్నే ఉంటుంది, సౌండ్ ఏమొస్తుంది, అట్ట అయిపోయింది. అలా చేయబట్టి అమ్మ మంచి పని చేసామని చేశారు, వేరే విషయం అనుకోండి. ప్రిస్టేజ్ మేము చెప్పమంటారు మీకు, ఎంత మనం సఫర్ అవుతున్నామంటే, ఒకడు ఇంకోటి అంటాడు, రే హౌ కెన్ ఐ గివ్ మై డాటర్ టు యూ, నా కూతురు నీ కొడుకు ఎలా ఇస్తావరా, నీ స్టేటస్ ఏంటి నా స్టేటస్ ఏంటి, ఏంటన్నా సేమ్ స్టేటసే కదా, ఏం సేమ్ అంటే నా లెవెల్ నీ లెవెల్ ఏంటి, సేమ్ లెవెలే కదమ్మా, ఏంటి ఎందుకంటే అలా ఉంటావు అన్నా అంటే, రే నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు నాంపల్లిలో బెగ్గర్వి, నేను హైటెక్ సిటీలో బెగ్గర్ని, ఇద్దరు బెగ్గర్సే, లెవెలు సస్తున్నారు. ఇలాంటి ప్రిస్టేజ్ తోటి మనోళ్ళు కూడా ఇలాంటి మన ధ్యానులు కూడా ఇలాంటి ప్రిస్టేజ్ తోటి మాట్లాడి, ఏంటి నువ్వు ఎక్కడుండవు మోహన్ బాబా, బయటికి రండి అంటే చూడండి, మన ధ్యానులు ఎంత తెలియగలలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మన ధ్యానులు ఎంత తెలియగలలో చెప్తాను మీకు, చెప్పమంటారా? ఒకసారి ఒక ధ్యానుడు కూర్చొని ధ్యానం చేసుకున్నాడు, టైం 2-3 గంటలు టైం ఉందని. ఓ ప్రొఫెసర్ వచ్చాడు బయట నుంచి, వాట్ యువర్ డూయింగ్ హియర్ అని చెప్తున్నాడు. నేను తెలుగు, యా కొంచెం ఐఎమ్ డూయింగ్ ధ్యానం హియర్, ఇక్కడ ధ్యానం చేస్తున్నా. వాట్ యు గెట్, ఐ విల్ పుట్ ఎ క్వశ్చన్ టు యూ, నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు క్వశ్చన్ చెప్తే నేను నీకు 100 రూపీస్ ఇస్తాను. నేను వచ్చిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్తే 100 రూపీస్ ఇస్తాను, ఓకే? నువ్వు నాకు చెప్తే ఏం చేస్తావు, నేను నీకు 100 రూపీస్ ఇస్తాను చెప్పే కదా, కాదు, నేను నీకు క్వశ్చన్ వేస్తాను, నువ్వు సమాధానం చెప్తే నీకు 100 రూపీస్ ఇస్తాను. నువ్వు నాకు క్వశ్చన్ అయ్యి, నా క్వశ్చన్కి నేను సమాధానం చెప్పకపోతే నీకు 5,000 ఇస్తాను. అయినండి మాస్టర్స్, రియల్గా జరిగింది. ఇంకో రకం చెప్తున్నాను, కూర్చొని నువ్వు నేను వేసిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నో ప్రాబ్లం, నువ్వు చెప్పకపోతే 100 రూపీస్ ఇయ్యి, నువ్వు చెప్తే నీకు 5,000 ఇస్తా, నేను చెప్పలేకపోతే నేను 5,000 ఇస్తాను నీకు. నువ్వు చెప్పలేకపోతే నాకు 100 రూపాయలు ఇయ్యి,
నేను చెప్పలేకపోతే 5,000 ఇస్తానని మన ధ్యానుడితోటి పందెం కాశాడు. పాపం తెలియదు మన ధ్యానుడు ఎంత క్లవరో అని. ఏం చేశాడంటే, ఒక జీవి కొండ ఎక్కేటప్పుడు 4 కాళ్ళతో ఎక్కుతుంది. ఒక జీవి కొండ ఎక్కేటప్పుడు 4 కాళ్ళతోటి ఎక్కుతుంది, దిగేటప్పుడు 3 కాళ్ళతో దిగుతుంది. ఆ జీవి పేరేంటి? ఒక జీవి కొండ ఎక్కేటప్పుడు 4 కాళ్ళతో ఎక్కుతుంది, దిగేటప్పుడు 3 కాళ్ళతో దిగుతుంది. ఆ జీవి పేరేంటి? తొందరపడతావు ఎందుకు తల్లి? సో ఇలా ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు, గూగుల్ మొత్తం చేశాడు. నేను చెప్పలేను అని 5,000 ఇచ్చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగండి సార్ అంటాడు. నువ్వు నాకు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఫస్ట్ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పు. ఆ జీవి పేరేంటి? ఇదిగో 100 రూపీస్. నాకు కూడా తెలియదు. అది కెపాసిటీ ఆఫ్ ధ్యానుడు. ఆ ధ్యానం ఎలా వచ్చింది మనకి? పత్రికారి వలన. పత్రికారు ఏం స్టార్ట్ చేశారు? పిఎంసికి వెన్నెముక ఏంటి? పిఎంసి ట్రస్ట్కి వెన్నెముక ఎవరు? మీరు. సో మన ఛానల్ని మన కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలా? మీరే చూసుకుంటారు. మన ఛానల్ని మన కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి మాస్టర్స్. అవసరం లేదు, మీరే చేసుకుంటారు. అవునా కదా? రిక్వెస్ట్ చేయాలా? చేయక్కర్లా. మనం చేసుకుంటాం. అవునా కదా? సో అందుకని కర్మఫలం ఎలా ఉంటుందో మాస్టర్స్, కర్మఫలం. ఒక రాజుగారు పుట్టారు, పరిపాలిస్తున్నాడు. ఒకసారి ఏమన్నాడంటే, నేను నా పుట్టినప్పుడు కూడా కొంతమంది పుట్టుండొచ్చు కదా, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని డౌట్ వచ్చింది మనోడికి. నేను రాజుని అనుభవిస్తున్నాను అని వెళ్తే ఒక స్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఒక పని చేయి, ఇక్కడికి 1 కిలోమీటర్లో ఒక స్వామి ఉంటాడు, పోయి అడుగు అంటాడు. ఆ స్వామి దగ్గరికి వెళ్తే ఇక్కడ 1 కిలోమీటర్లో ఒక అతను ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళమంటాడు. అతను బొగ్గు తింటున్నాడు, బొగ్గు అంటాడు. ఇంకొక కిలోమీటర్లు ఇంకొక అతను ఉంటాడు అంటాడు. అతని దగ్గరికి వెళ్తే అతను మట్టి తింటున్నాడు. ఇదికేం అర్థం కాల. మళ్ళీ బ్యాక్ స్వామి దగ్గరికి వచ్చాడు. ఏంటి స్వామి ఇలా అంటే, అరే బాబు, పోయిన జన్మలో మీ 3 అన్నదమ్ములు, మీరు భోజనం ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు భోజనం కోసం మీరు మీ మొత్తం ఓపెన్ చేసి తినబోతుంటే ఒక ఆమె వచ్చింది, అయ్యా ఆకలి అవుతుంది భోజనం పెట్టమని. మీ పెద్దన్న ఏమన్నాడు తెలుసా? నీకు తింటే నేను బొగ్గు తినాలి అన్నాడు. నీకు పెడితే మేము బొగ్గు తినాలి, నేను బొగ్గు తినాలి అన్నాడు. రెండో అతను, అయ్యా నువ్వని పెట్టమంటే నీకు తింటే నేను మట్టి తినాలి అన్నాడు. మూడోవాడు నువ్వు ఏం చేసావంటే నీ వండ రొట్టెలో సగం తుంచి ఆమెకి ఇచ్చావు. నువ్వు అలా చెయ్యటం వలన ఇప్పుడు నువ్వు రాజువయ్యావు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. అప్పో దీపో భవ. ఎన్నిసార్లు చెప్పారు? నువ్వే ఉద్ధరించుకోవాలి. నువ్వు బ్యాడ్ ఉంటావా, అందరిని తిట్టేసేయి. తెలుసా మీకు, ఒకడు తిట్టినా కూడా మనల్ని తిట్టామనుకోండి చాలా డేంజర్. మీకు ఎవరన్నా సాయిబాబా చరిత్ర తెలుసా? 36 చాప్టర్ చూసుకోండి. 36వ చాప్టరు సాయిబాబా సచ్చరిత్రలో చిన్న బసవప్ప, చిన్న వీరభద్రప్ప ఉంటారు. వీరభద్రప్ప, చిన్న బసవప్ప. వీరభద్రప్ప చిన్న బసవప్ప మీద చాలా కోపడతాడు. ఆ చిన్న బసవప్ప కాముకుంటే బాగుండేది, ఇతను కూడా రియాక్ట్ అవుతాడు. అతను 10 తిట్లు తిట్టే ఇది 5 తిట్లు తిట్టాడు అనుకోని, ఇద్దరు తిట్టుకున్నారు. అందుకని వచ్చే నెక్స్ట్ జన్మలో పాము కప్పగా పుట్టారు. ఇది నాది కాదు సార్, సచ్చరిత్ర. బాబా సచ్చరిత్రలోది. అంటే ఎదటివాడు నువ్వు ఎలా ఉంటావు? అందుకని బాబా ఏమంటాడు తెలుసా? నువ్వు 100 మాటలు మాట్లాడితే నువ్వు 10 మాటలే మాట్లాడు. నువ్వు 10 మాటలు మాట్లాడే దగ్గర 1 మాటే మాట్లాడు. నువ్వు ఒక మాటే మాట్లాడే దగ్గర మౌనంగా ఉండు. అలా మనం ఉంటున్నామా? మరి ధ్యానం ఎందుకు చేస్తున్నాము? ధ్యానంలో మనం ఏం నేర్చుకుంటున్నాము? మనం మిగతా వాళ్ళకి మోడల్ అవ్వాలి. మనము మీకు చెప్పాను, ఎక్కడది విలేజ్ పక్కన మొత్తం అయిపోవచ్చిందండి.
వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళు బ్యాక్ ఎందుకు పోయారంటే అత్తగారు మెడిటేషన్ చేస్తుందండి, ఆయనకు అందరిని తిడుతుందండి, ముద్దండి మేము ఇవ్వం ఆ ఫ్యామిలీకి అన్నారు. అంటే ఆ ఫ్యామిలీకి మెడిటేషన్ మీద ఎంత యాడ్వర్స్ వచ్చిందంటే ఆమె కారణం కదండి. అందుకనే 100 మాటలు మాట్లాడితే 10 మాటలు మాట్లాడు, 10 మాటల దగ్గర ఒకటే మాట్లాడు, ఒకటి దగ్గర మౌనంగా ఉండు. ఆలోచించండి. ఇలాంటి స్టేజ్లో మనం ఉన్నప్పుడు మన ఛానల్ని మనం రక్షించుకోవడం మన కర్తవ్యం కాదా? ఒక అంబాసిడర్ ఇంకొక అంబాసిడర్ని తీసుకురావడానికి కర్తవ్యం కాదా? ఒక ఛానల్ మనం నిలుపుకోవడం కోసం ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఈ ప్రపంచంలో ఎంతమంది దీనివల్ల బెనిఫిట్ అవుతున్నారు, ఆ బెనిఫిట్కి మీరు కూడా కారణం కదా, మీరు కూడా పాతదారులు కదా. మరి ఎంత బెనిఫిట్, ఎంతో 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 బెనిఫిట్. ఆలోచించండి. మనం ఏమిస్తే అదే తిరిగి వస్తుంది అన్నాను. మళ్ళీ కట్టశెట్టు మానసరోవరం రామిరెడ్డి గారు, ఆయన దాంట్లో ఒక స్టోరీ తీసుకుంటున్నాం సార్ మీ పర్మిషన్ తోటి. రామిరెడ్డి గారు, సో ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నారు. ఆ రైతుకి 2-3 ఎకరాల పొలం ఉంది, చిన్న వ్యవసాయం ఉంది, ఒక పాడు ఉంది. అది చేసుకుంటూ ఏమన్నా మిగిలితే అందరికి పాలు పోసేవాడు, ఇంకా మిగిలితే పెరుగుంది తోడు పెట్టుకొని దాన్ని నెయ్యి వేసుకొని ఆ పక్క ఊరికి వెళ్ళేసి 1 కిలో అవ్వగానే 10 సార్లు వెళ్ళేసి అక్కడ ఆ డిపార్ట్మెంట్ స్టోర్లో ఆ 1 కిలో నెయ్యి ఇచ్చేసి తనకు కావాల్సిన మొత్తం వెచ్చాలు మొత్తం తీసుకుని వచ్చేవాడు. అది జరుగుతుంది. ఒకసారి ఆ డిపార్ట్మెంట్ స్టోర్ హెడ్ బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే, ఏమో రామయ్య సార్ కిలో నెయ్యి పట్టుకొచ్చాను సార్, అక్కడ పెట్టు, నీకేం కావాలి వెచ్చాలు? అరే యాదగిరి, ఏం సార్ ఈ రామయ్య గారికి వెచ్చాలు ఏం కావాలి ఇచ్చి పంపించు. అయిపోయింది. ఈ నెయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు క్యాన్ తీసుకొని పోవాలి కదా, ఆ క్యాను తీసుకునేటప్పుడు అది 1 కిలో పంచదార ఒక ప్యాకెట్ ఇచ్చారయ్యా. కిలో పంచదార నా దగ్గర రాయలేదు కదయ్యా, ఆ కిలో పంచదారని ఒక పక్క పెట్టానయ్యా, రెండో పక్కన కిలో నెయ్యి తూకం వచ్చానయ్యా, అది చేశానయ్యా నేను. ఇంకేం చేయాలి? సరేలే పెట్టు పర్వాలేదు అంటే నువ్వు ఏం చేస్తే నువ్వు అదే తిరిగి వస్తుంది. అవునా కదా? అందుకని ఇప్పుడు మీరు ఏం చేస్తే, ఈ ఛానల్కి ఈ ట్రస్ట్కి ఏం చేస్తే చెప్పాలా, మీకు చెప్పాలా? ఆలోచించండి. అన్నిటికంటే మీ జీవితంలో ముఖ్యం ఏంటంటే తృప్తి. ఏముండా కూడా మీకు తృప్తి లేకపోతే మీకు హ్యాపీనెస్ ఉండదు. నువ్వు ఎన్ని 4 గంటలు చేయి, 5 గంటలు చేయి, 6 గంటలు చేయి మెడిటేషన్తో పాటు ధ్యానంతో పాటు తృప్తి ఉండాలి. ఆ తృప్తే జీవితానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ఏమైంది, తనికల భరణి బ్రహ్మానందం కలిసి ఒక ఊరు వెళ్ళారు షూటింగ్కి. అందుట్లో ఒక పాత శివాలయం ఉందని తెలిసింది మనకి, పాత శివాలయం. అక్కడ సరే అభిషేకం చేపిద్దామని అనుకొని వెళ్ళారు ఇద్దరు. అప్పుడు టైం 8 అయింది. పోగానే నమస్కారం అండి అయ్యగారు, నేను భరణి అండి, బ్రహ్మానందం. సరే చెప్పండి ఏం కావాలి? వీళ్ళకి యాక్టర్స్కి ఏం తెలుసా, ఎప్పుడైతే వాళ్ళు గుర్తుపట్టలేదు అనుకోండి సగం చచ్చిపోతారు. నేనండి భరణిని, బ్రహ్మాండం. సరే మంచిదండి చెప్పండి. నేనండి సినిమా యాక్టర్. చెప్పండి ఏం కావాలి మీకు? సగమే. ఎందుకంటే ఒకసారి 20 years బ్యాక్ శారద ఉంది, ఒక ఓల్డ్ యాక్టర్ శారద. అప్పుడు మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తున్నాం. ఆమె ఫోన్ చేసి, హనుమంతరాజు గారండి. చెప్పండి మేడం, నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలండి. నేనండి సినిమా యాక్టర్ శారదనండి. మంచిదమ్మా చెప్పండి, మాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. నేనండి శారదనండి, సినిమా యాక్టర్నండి. మంచిదమ్మా చెప్పండి ఏం కావాలి? సగం. ఎందుకంటే అందుకని మనకి చిన్నప్పుడు ఏం తెలుసా, వాపు మొత్తం బలం కాదు. అవునా కాదా? దాంట్లో ఉన్నప్పుడు ఈయన చెప్పాడు, పూజారి గారు ఇక్కడికి వచ్చేప్పుడు, సార్ టైం అయిపోయింది, ఈరోజు 8 గంటలు అయిపోయింది, మీరు ఒక పని చేయండి, రేపు ఖచ్చితంగా 7 గంటలకు ముందు రండి, చేసి పెడతాను. నెక్స్ట్ రోజు బాగా 7 గంటలకు ముందు వచ్చాడు, బాగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు ఇద్దరికి. అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వబోతే, అయ్యా డొనేషన్ అంటే ఒక పని చేయండి, అక్కడ ఉండి ఉంది, ఉండిలో వేయండి, అది దేవుడికి వెళ్తుంది. అక్కడ వేశారు. ఈ లోపల వాళ్ళకి సినిమా కంపెనీ నుంచి టిఫిన్ వచ్చింది, కాఫీ వచ్చింది.
అయ్యా టిఫిన్ చేస్తారా? వద్దండి, థ్యాంక్ యూ అండి. కనీసం కాఫీ తాగుతారా? వద్దండి, థ్యాంక్స్. అది ఏమి ఇచ్చినా వద్దంటున్నారు. ఏంటంటే ఆ బ్రాహ్మడు ఏమంటాడంటే, అయ్యా నాకు 1 ఎకరం పొలం ఉంది, 1 పాడి ఆవు ఉంది, శివుడు ఉన్నాడు, నాకు ఇంకేం కావాలి అని వెళ్ళిపోయాడు. అప్పుడు బరిని అంటాడు తనకి బ్రహ్మాండంతో, అరే నిజమైన రిచ్ పర్సన్ అంటే అతనురా, నిజమైన ధనవంతుడు అంటే అతనురా. మనం అంతా ఏముండా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని తప్పంతా ఉంటాం. ఏం చేసుకుంటాం సార్? ముఖేష్ అంబానీ కొడుకు ఆరోగ్యం బాగోలేదు, కొన్ని వేల కోట్లు ఉంది, చేస్తామా? చేయలేం కదా. మరి అలాంటి ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం మనకు పత్రి గారు ధ్యానం అనే మెడిసిన్ మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా కాపాడుకోవాలి మాస్టర్స్? ఆలోచించండి మీరు. చాయిస్ ఈజ్ లెఫ్ట్. నేను మిమ్మల్ని అడగట్లేదు, మీకోసం మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసం మీ ఉన్న దాంట్లో కొంచెము మీ పుణ్యాన్ని మీకోసం నెక్స్ట్ జన్మ కోసం కానీ ఈ జన్మ కోసం కానీ. ఇంకోటి ఏంటి తెలుసా అండి, జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఏం చేస్తారో మీ ఒక్కరికే కాదు సార్, మీ పిల్లలకు కూడా వస్తుంది, మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఆలోచించుకోండి. చూడండి, అన్నిటికంటే ఏం తెలుసా మీకు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే ఏంటి? రాముడు ఉన్నప్పుడు మన్నాలు లేవా? ఉండయి. ఎప్పుడు తెలుసా? ముసలోడు అయినప్పుడే ముసలోడు చనిపోయేవాడు. ఆ దాంట్లో చిన్నపిల్లలు యంగ్ వాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు. తాత చనిపోయేవాడు, తర్వాత తాత అయ్యేవాడు, అప్పుడు చనిపోయేవాడు. అంతేగాని ఏళ్ళ ముందు యువకులు చనిపోయేవాళ్ళు కాదు. ఈరోజు చూస్తున్నాం కదా మీరు, సినిమా యాక్టర్లు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళు, వాళ్ళ కొడుకులు వాళ్ళ ముందు చనిపోతారు. వాళ్ళ కొడుకులు వాళ్ళ ముందు చనిపోతే ఆ బాధ వర్ణాతీతం. ఎందుకంటే వాళ్ళు చేసే కర్మలు, మనం చేసే కర్మలు మనకే కాదు మన పిల్లలకు కూడా అప్లికబుల్ అవుతుంది మాస్టర్స్. మన పిల్లలకు కూడా వస్తాయి. ఇది మనం మంచి కర్మలు చేసుకుంటూ, సత్కర్మలు అంటాం, సత్కర్మలు చేసుకుంటూ మనం ఉన్న బ్యాడ్ కర్మలు మొత్తాన్ని తొలగించుకుంటూ మనము మనతో పాటు మన పిల్లలకు కూడా మోడల్ అవుతాం. అది కావాలంటే ఏం చేయాలి? మన ఛానల్ ఎలా తీసుకెళ్ళాలి? మన చెప్పా కదా మీకు, పిఎంసి పిరమిడ్ మన ఛానలు. మనం అంటే మెడిటేటర్స్, మనమన్నా మెడిటేషన్ ఒకటే. సో మన ఛానల్ మనం కాపాడుకోవాలని నా విజ్ఞప్తి. చెప్పండి. కాదు, ఏం తెలుసా, ఒక రైల్లో కంపార్ట్మెంట్లో లోవర్ బర్త్లో 2 ఉన్నారు ముసలోళ్ళు. ఒకడు అడుగుతున్నాడు, అరే నీ వయసు ఎంతరా? ఈడు, నా వయసు మొన్ననే 20 వెళ్ళి 21 వచ్చింది. ఈడు పక్క ఈడు, మరి నీ వయసు ఎంతరా? ఈడు వచ్చేసి, నా వయసు మొన్ననే 19 వెళ్ళి 20కి వచ్చింది. ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల ఒక అప్రమత్వాల కింద దిగేశాడు. అరే ఎవడ నువ్వు, ఇప్పుడే పుట్టా. ఇక్కడికి వచ్చినటువంటి ధ్యాన మిత్రులకి నా ధ్యాన ప్రమాణాలు మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఎంతో ఉప్పొంగుతుంది. మనం అంతా ఎంతో కడుగట్టిస్తున్నారు. నేను అయినా కూడా పట్టిజీ గారి మాటలతోటి ఇస్తే వస్తుందని కర్మ సిద్ధాంతం నమ్మి ఒక 20 సంవత్సరాల నుంచి ధ్యాన పిచ్చోళ్ళ తిరుగుతూనే ఉన్నా, ఎక్కడ పడితే అక్కడ. మీ అందరూ చాలామంది తెలుసు ఇక్కడ. అయితే ఇప్పుడే టిఫిన్ చేసుకుంటూ ఒక 10 మంది మాస్టర్స్ అక్కడ నాకు కనపడ్డారు. సార్ కూడా టిఫిన్ కనపడ్డారు, మాట్లాడా. అయితే నేను ఇప్పుడే ఏంటంటే, పట్టిజీ గారు నీ మనసులో ఏది ఉంటే అదే చేయమన్నారు, మొత్తం వినమన్నారు, నీ మనసు చేయమన్నారు. కానీ ఇక్కడ ఒక 10 మంది మిత్రులు ఉంటే అంబాసిడర్స్, మేము 50,000 చేసామండి, ఇంకో 50,000 చేసామండి, ఇంకో 50,000 చేస్తే నా పని అయిపోద్దండి అన్నారు. అయితే మీది ఏ ఊరు అన్న అంటే మాది ఇక్కడే పల్లెటూరు అండి అన్నారు. అయితే మీరు చాలా గొప్పవారండి, మీరు చేసింది పిఎంసికి చాలా చేస్తున్నారు. ఇంకా మీ మాటలో చూస్తుంటే పిఎంసికి బాగా తపన ఉన్నట్టుంది మీకు. అయితే మీరు ఇంకొక చిన్న పని చేయండి, మీరు ఇప్పుడు 2 సార్లు అంబాసిడర్కి 50,000 కట్టామన్నారు, ఇంకో 50,000 పుస్తకాలు ఉన్నాయండి, అవి కూడా ఇచ్చేస్తే మా పని అయిపోద్దండి అన్నారు. అంటే నేనేమన్నా అంటే, మీరు ఇంత చేశారు కదా పిఎంసికి చాలామంది అంబాసిడర్స్ తయారవుతున్నారు. మీరు మీ గ్రామంలో మీరు చేసే పనికి
ఇంకొద్దిగా అక్కడ ధ్యాన ప్రచారం చేసి మీలాగా ఎట్లా తప్పనుందో పిఎంసీకి ఇవ్వాలని చెప్పి అక్కడ కొద్దిగా ధ్యాన ప్రచారం చేయండి, వచ్చిన వాళ్ళకి సత్సంగం పెట్టండి. ఆ ఊర్లో మీకు ఇంకా ధ్యాన ప్రచారం చేసి ఇట్లాంటి మీ యొక్క తపనలో ఉన్నట్టు వాళ్ళు తయారవుతారు, వాళ్ళు కూడా అంబాసిడర్ అవుతారు, మీరు ఒక్కళ్ళు అవటం కాదని చెప్పా. ఇప్పుడు వీరేమంటాను, ధ్యాన ప్రచారం చేయండి, అంబాసిడర్స్ అవ్వండి, మీరు ఎవ్వరు నెగిటివ్ మాట్లాడకండి, ఎవరు కడితే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. నేను ఇది ఇట్లా మాట్లాడటం నాది తప్ప అని నాకు ఇప్పుడు ఊరికే తెలుస్తూ ఉంది. నేను చెప్పింది ఏంటి, మీరు అక్కడ ధ్యాన ప్రచారంలో మీ యొక్క గ్రామాల్లో మొత్తం తిరగండి, ఇంకా ధ్యానులు ఎక్కువ అవుతారు. ఆ ధ్యానులు ఎక్కువైతే ఈ ఖర్చు ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు వెళ్ళంగానే పిఎంసి ధ్యానం ఉచితం అని చెప్తున్నారు. ఈ ధ్యానం ఉచితం అని చెప్పేవారికి ప్రతి చోట డబ్బులు అడుగుతున్నారు. అయితే మీరు ఆ గ్రామంలో తిరిగి కొద్దిగా ధ్యాన ప్రచారం కొంచెం పెంచి ఆ సత్సంగాల్లో కొద్దిగా వాళ్ళకి భోజనాలు పెట్టండి. అప్పుడు మీలాగా ఎట్లా తయారయ్యారు, మీరు ఎట్లా తయారయ్యారు పట్టిజీ గారు మాటలిని మీరు కూడా ఇట్లా తయారైతే ఎంతోమంది వాళ్ళల్లో కూడా అవుతారు, అప్పుడు వాళ్ళు పిఎంసీ సహాయపడతారని నేను అన్నా. అది తప్పో రైట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పినాక నాకు చెప్పాలనే ఉద్దేశంతో మీతో మాట్లాడుతాను. థ్యాంక్ యూ సార్. ఇది నా సిల్లీకి వచ్చిన అవ్వచ్చు, నా మనసులో చెప్పాను. ఇది అబ్బా, మీ పాల్వన్స్ అందరూ వైబ్రేషనే సార్. ఇప్పుడు ఈ హనుమంతరావు గారిని చూసుకుంటే ఫుల్ వైబ్రేషను. ఏం సార్, అటు పక్కన ఏమన్నా మన భద్రాచలం కూడా ఇంకా వైబ్రేషన్ అవుతుంది ఫుల్. సార్ మీరు చెప్పింది మొత్తం కరెక్టే, ఏమంటలేదు. ఎక్కడైతే ఎక్కువ ధ్యానం చేస్తామో, ఎక్కడైతే ఎక్కువసేపు ధ్యానం చేస్తామో అవన్నీ వస్తాయి. అవన్నీ డెఫినెట్గా. మీకు ఒక విషయం చెప్పమంటారా, మీరందరూ నమ్మలేకపోవచ్చు. పత్రిక దగ్గర కూర్చున్నాం ఒక రేట్ని. కూర్చున్న తర్వాత సార్ అందరూ ధ్యానం చేస్తున్నారు, నేను ఏదో మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవరే, మిగతా వాళ్ళందరూ రెచ్చిపోయి మా బావగారు ఉన్నాడు కూర్చుని 4 గంటలు ఎగడు. మా ఇంటికి వచ్చాడు అనుకోండి, మేము అందరం మంచి మంచి పరుపులు వేస్తే మాకు పైన పిరమిడ్ ఉంది, దాంట్లో పోయి పడుకుంటానంటాడు. సో 5 అవర్స్ 6 అవర్స్ లెగడు ఆయన. నేను ఆయన దృష్టిలో పెట్టుకొని నేనేమన్నానంటే, సార్ చాయిపోవచ్చింది, మీరు తలనొప్పి మాటలేనండి సార్. సో అయితే నేను పత్రికారిని కూర్చున్నప్పుడు అడిగాను, సార్ నేను ఏదో టైం ఉన్నప్పుడు మార్నింగ్ ఈవినింగ్ చేస్తున్నాను అన్నా. స్వామి మీకు నాకు మెడిటేషన్ ఎందుకు? అదేంటి సార్, మనము అంత క్రిత జన్మలో చేశాము, ఇప్పుడు చేయించడం కోసం వచ్చాము. నేను మెడిటేషన్ చేస్తున్నాను, చేయట్లేదు, చేపిస్తున్నాను. మీ ఆబ్జెక్ట్ వేరు. మీరు కూడా కూర్చున్నారనుకోండి, ఈ వర్క్ ఎవరు చేస్తారు? మీరు కూడా 4-5 గంటలు రోజు కూర్చున్నారనుకోండి, మార్నింగ్ 4 గంటలు ఈ 4 గంటలు కూర్చుంటే ఇది ఏమైపోతుంది? మనం దేనికి వచ్చాం? సరే నన్ను సార్ ఏమన్నా నాకు సాటిస్ఫాక్షన్ కోసం చెప్పారేమని మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ అడిగా, మళ్ళీ అదే ఆన్సర్. మీకు తెలుసా అండి, నేను ఫస్ట్లో బేసిక్గా లెక్చరర్ని. ఆ లెక్చర్ అంటే మీ సబ్జెక్ట్ ఇన్ని ఉంటారు ఇప్పుడు, ఇండక్టివ్ లాజిక్, బాంబేలో ఎస్ఎస్ సోమయ్య కాలేజ్ విద్యా విహారం. దాంట్లో ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. పోలీసులు అప్లై చేస్తారు, భార్య భర్త మీద కేసు పెట్టింది, ఏమయ్యా మీ భార్యను కొట్టడం ఆపావా? ఆపాను సార్. ఎమ్మడే లాయర్ అంటాడు, సార్ నోట్ ది పాయింట్ సార్. ఇప్పుడు ఆపాడు సార్, అంతకుముందు కొట్టాడు సార్. సార్ ఆపలేదు సార్ అంటే, సార్ ఇంకా కొడుతున్నాడు సార్. ఆ క్వశ్చన్కి ఏంటంటే ఎటు పక్క వెళ్ళినా కూడా డేంజరస్ ఆన్సర్స్. మరి ఏం చేయాలి వాడు? సార్ మీ క్వశ్చనే రాంగు, మంచిగా అడగండి, ఆ క్వశ్చన్ అలా అడగకూడదు అని చెప్పాలి. అంత ఎంతమంది తెలివి ఉంటుంది? అందుకని ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు దొంగను పట్టుకున్నప్పుడు ముందు ఒక 20 క్వశ్చన్లు వేస్తారు, చెప్తా పోతుంటాడు. 20 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత ఫస్ట్లో 4వ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాడు, 4వ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాడు. చెప్తే సేమ్ ఆన్సర్ చెప్తే కరెక్ట్. అబద్ధం చెప్పాడు అనుకోండి, వాడు ఇంకొక అబద్ధం చెప్తాడు. అక్కడ టెస్ట్ చేయట్లేదు. సరే 3వసారి మళ్ళీ కూర్చున్నప్పుడు పత్రికారిని అడిగా, మళ్ళీ ఏమైనా ఆన్సర్ ఇంకో రకంగా వస్తుందేమో అని. సేమ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్. ఓకే, మన పర్పస్ ఆఫ్ లైఫ్ డిఫరెంట్, మనం ఇంకో రకం కావాలి. దాని తర్వాత వచ్చిన ఈ ఛానల్స్, మన వర్క్, ఇవన్నీ. అందుకని ఉన్నప్పుడు చేస్తాం. మీలాగా మీరు అదృష్టవంతులు, మీకు టైం ఉంది, నెంబర్ ఆఫ్ టైం. మనకేమన్నా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ఇంకో రకంగా ఉంటాయి.
ఇప్పుడు ఒకసారి కూర్చొని అనుకోండి, మా పిఎంసి హిందీ ఉంది, కూర్చుంటే 5 days అక్కడ కూర్చోవాల్సింది పొద్దున్నే సాయం దాకా వాళ్ళ మొత్తం సాల్వ్ చేయడం కోసం. అట్నే పిఎంసి కన్నడ, పిఎంసి తమిళ్, కర్తాల్ ట్రస్టు, మా పిఎంసి ట్రస్టు, ఇలా పత్రికారు అవకాశం ఇచ్చారు అన్ని చేయడానికి. మరి ఈ ప్రాసెస్లో ఇవన్నీ వదిలిపెట్టి నేను మెడిటేషన్ చేస్తా కూర్చున్నాను అనుకోండి 4 గంటలు 5 గంటలు సబవా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం సార్, ఎప్పుడు విండో సైడ్ తీసుకుంటాను, ఇంకా ఫుల్ మెడిటేషన్కి వెళ్ళిపోతాను. నాకు అప్పుడు ఇంకా పిఎంసి ఛానల్ ఉండదు, పిఎంసి ట్రస్ట్ ఉండదు, ఏముండదు కదా. సో విండో సైడ్ కూర్చొని ఇంక ఫుల్గా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకుంటాం. ఎక్కడుంటే అక్కడ అవకాశం చేసుకుంటున్నాం. అందుకని మీరు చెప్పింది మాస్టారు శ్రీనివాస్ గారు మంచి పాయింట్ చెప్పారు, చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇవన్నీ సార్ మీరు చూడండి ప్రోగ్రామ్స్ పత్రికారు లేనప్పుడు కంటే ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడున్న వైబ్రేషన్స్ ట్రెమెండస్గా ఉంది సార్, మీరు ఊహించలేరు. మన కిషన్ రెడ్డి గారు పోయినసారి వరంగల్లో పెద్ద చెప్పారు ర్యాలీ. అంతకుముందు పత్రికారు ఉన్నప్పుడు 500-600 వచ్చేవాళ్ళు 4,000, 5,000, 6,000 మంది వచ్చారు. ఏం సార్ 8,000 మంది వచ్చారు. ఎక్కడ పట్టినా కూడా ఏ మూల పట్టి అంటే పత్రికారు ఏం చేశారంటే చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. అదివరకు చిన్న పాంప్లెట్లో స్టార్ట్ అయ్యి, తర్వాత బుక్స్ స్టార్ట్ అయ్యి, తర్వాత ఛానల్కి వెళ్ళిపోయి అన్ని చోట్లకి వెళ్ళి ఇది కూడా చాలదు అని ఆ లోకాలకి వెళ్ళేసి అన్ని లోకాలకి మెడిటేషన్ చెప్పాలనే సంకల్పంతో అక్కడికి వెళ్ళారు. చాలామంది పత్రికారు అప్పుడే బాడీ ఎక్కడేశారా, అంతకుముందు ఎప్పుడు ఉంటున్నారు కదా, కాదు. ఇక్కడ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ వర్క్ ఆల్రెడీ మంచి పీక్ వెళ్తుంది. అక్కడ లోకాల్లో చేయాలి, అక్కడ ఉంటే మంచి వైబ్రేషన్ ఇస్తాను, అక్కడ ఉంటే మంచి పవర్ ఇస్తాను అనే సంకల్పంతో ఆయన చెప్పిన మాటకి నేను మెడిసిన్ తీసుకోను. ఆయన మెడిసిన్ తీసుకున్నట్టు ఇంకో 10-15 ఏళ్ళు గ్యారంటీగా ఉండేవాళ్ళు. ఆయన ఉన్న ఆశయానికి ఆయన చెప్పిన దానికి కట్టుబడి ఉండారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూశారు కాబట్టి ఎవరు, మన రాఘవరావు గారు. అది చెప్పటం వేరు, చేసి చూపించడం వేరు. అలాంటి చెప్పి దాన్ని చెప్పిన దాన్ని ఆశ్రయించిన గురు మన పత్రికారు. అలాంటి పత్రికారు మనకిచ్చింది పిఎంసి. ఎప్పుడు చెప్పేవాళ్ళు ఆయన, పిఎంసి బీబీసీ కంటే హై లెవెల్కి వెళ్తుంది అని. సో ఈ అందరి మన డ్యూటీ, మన కర్తవ్యం. ఏం చేస్తారా మీకు వదిలిపెడతాను, మీ ఛాయిస్ మీకు. ఏం చేస్తే బాగుంటుందా, ఇప్పుడు ఇందాక వాణి అమ్మాయి మేడం చెప్పారు, మా ఊళ్ళో అయ్యుండే నిజమే. ఆ ఊళ్ళో ఉండే అనుకోండి, ఆ కొంచెం దానికి చేస్తున్నారు, చేయాలి తప్పులేదు. కానీ ఈ విశ్వ కళ్యాణం కోసం చేస్తాం ఇక్కడ, విశ్వాన్ని మొత్తానికి. అందుకనే రాఘవరావు గారు ఒకసారి అంటారు, ఒక డబ్బులు ఉన్నప్పుడే కడతాం పిరమిడ్, కాదు కొన్ని రోజులు లేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎంతమంది గురువులు వస్తున్నారండి. ఇదివరకు ఏం తెలుసా, మన గురువులు అంతకుముందు వెళ్తే అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు ఫస్ట్లో 2018లో. ఇప్పుడు ఏం తెలుసా, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, మేము ఇస్తాం వస్తారా అని. దీనికి చిన్నది చెప్తాను. 2018లో నందప్రసాద్, ఆనంద్, నవకాంత్ వచ్చి, సార్ అందరూ కిట్లే చేస్తున్నారు సార్, మీరు ఆ షేర్లకు వెళ్తున్నారు, ఈ 2 రోజులు ఉంటుందో ఏముండదో అని చెప్తున్నారు అని అడిగేవాళ్ళు. అప్పుడు చెప్పేవాడిని, రే చిన్న విత్తనం తీసుకొచ్చి మనము ద్రావకంలో నానబెట్టి లోన భూమిలో విత్తుతాం. ఎందుకు, ఏమీ పట్టకుండా ద్రావకంలో ఉంచుతాం, చిన్న మొక్క అవుద్ది. ఆ మొక్క ఏమవుతుంది, ఈ పక్షులు అవి తినకుండా అని చిన్న కంచేస్తాం. అది కొంచెం పైన మేకలు గీకలు తినకుండా ఇంకొందుకు పంచి చేస్తాం. ఇంకొంచెం పైనప్పుడు గేదెలు తినకుండా ఇంకోటి వేస్తాం. అది అలా పైకి వెళ్ళినప్పుడు ఆ చెట్టు నీడ కింద ఇవన్నీ చీర తీర్చుకుంటుంది. అలా వస్తుంది మన పిఎంసి. ఎప్పుడు చెప్పాను సార్, 2018లో చెప్పాను. సహనంగా ఉండండి, మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. మనం చేసే పని పత్రికారి మూమెంట్కి అగనెస్ట్గా ఉండకూడదు. మన పిఎస్ఎంకి చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా లేదా, మనం నిజాయితీగా ఉన్నామా లేదా, అది చూస్తే చాలు మనకి. ఇప్పుడు అందరూ పొజిషన్ ఏంటంటే, గురువులు పేరు చెప్పడం బాగుండదు, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మేము ఇంటర్వ్యూ ఇస్తాము. ఇంకా చెప్పమంటారా, చెప్పకూడదు, వాళ్ళే మేము డబ్బులు ఇస్తామంటున్నారు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ పిఎంసి, దట్ ఈస్ పవర్ ఆఫ్ పత్రిజీ. ఎవరు ఏముండా కూడా ఆగిపోదు మాస్టర్స్, ఇది ఆగదు. మరి అలాంటి ఆగదానికి మీరు ఎంత ఉపయోగించుకోవాలి, అది మీ ఇష్టం. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసం మన ఛానల్ని ఉద్ధరించండి.
ఈ సందర్భంలో అందరికీ థ్యాంక్ చెప్పుకుంటూ ఐ ప్రే పత్రిజీ టు గివ్ సక్సెషన్ ఆఫ్ సక్సెసివ్ సక్సెసెస్ టు ఆల్ పిరమిడ్ మాస్టర్స్. కొంతమంది క్షమించండి కాకపోతే ఐ ప్రే పత్రిజీ టు గివ్ సక్సెషన్ ఆఫ్ సక్సెసివ్ సక్సెసెస్ టు ఆల్ పిరమిడ్ మాస్టర్స్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే పిరమిడ్ మాస్టర్స్ సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.